విన్నారు. ఓకే, ఈ సమయంలో కూడా ఒక మంచి మాటను తెలియజేసుకొని మనం ప్రార్థన చేద్దాం. దినమందు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఈ యొక్క అంత్యపు దినములలో మనం ఉన్నాం కనుక అంత్య దినాలలో రాబోతున్నటువంటి ఉగ్రతలోనికి మనం ఎవరిని వెళ్ళకూడదు కనుక దయచేసి రాబోతున్న నాశనకరమైన దినాలు చాలా ఘోరంగా ఉన్నవి. ఎప్పుడు ఎవరి మీదకి ప్రళయం వస్తుందో ఎవరికి తెలియనటువంటి రోజుల్లో ఉన్నారు. రక్షించబడిన వారు అనేకులు, అంటే బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా ఏర్పరచబడిన వారి సైతము మోసపోతున్న రోజులు. నిజంగా యేసు ప్రభువు కొరకు ఎవరు కూడా ప్రయాసపడట్ల పాపం, ఏదో కాలక్షేపం కోసం వచ్చిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి రోజులు ఇవి. అంటే ఈ రోజుల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే మనం ఎవరిని అలాంటి వాళ్ళని కాదు, కానీ రోజులు ఇలా ఉన్నాయి కనుక ఇప్పటిలో మనుషులు కూడా అలా మారిపోతున్నారు. మారటం కదా లెక్క కాదు. 20 సంవత్సరాలు నువ్వు లోకంలో బ్రతికి ఒక 3 సంవత్సరాలు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరలా లోకంలో పోవడం పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీ లోకంలోనికి పోవటం. నీకు తెలియకుండానే నువ్వు లోకంలోనికి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే నిన్ను అపవాది ఈడ్చుకొని పోతుంది. నీకు తెలియకుండానే నిన్ను అపవాది తన పాప సంబంధమైనటువంటి ఆలోచనలోనికి నిన్ను లాక్కొని పోతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి వాక్య భాగం ధ్యానించుకొని ప్రార్థన చేస్తాను. అందరూ కూడా చేసేసి కొంత సమయం జాగ్రత్తగా విందాము. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యంలో నుంచి ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలోనికి వద్దాం. ఇక్కడ జరిగినటువంటి మంచి సందర్భాన్ని మనము వివరించుకుందాం. దయచేసి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21 వచనాన్ని జాగ్రత్తగా చదివి దాన్ని జాగ్రత్తగా ఈరోజు మనం ధ్యానిద్దాం. అందరం కూడా ఆలోచించి దానిలోనికి వెళ్దాం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. సమయంలో ఇక్కడ చదవబడిన మాటను మనం ఆలోచిద్దాం. ఒక జాగ్రత్త వినండి వాక్యం దయచేసి. వాక్యం వినకుండా మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు దయచేసి. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా వినకపోతే వినే దానిలో కూడా నువ్వు ఏమి వెతుకుతావు? తప్పెతుకుతావు. ఈరోజు చాలా మంది వినే దానిలో కూడా తప్పెతికే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే వాళ్ళ బ్రతుకులు ఎప్పటికీ మారు. వాళ్ళని యేసు ప్రభు ప్రాణం పెట్టినా కూడా యేసు ప్రభు ప్రాణం విలువ కూడా తెలియదు వాళ్ళకి పాపం. అందుకని నేటి దినం వరకు కూడా లోకానికి వాళ్ళకు మంచి వ్యత్యాసం ఎక్కడ కనపడదు. లోకంలో ఉన్నట్టుగానే బ్రతుకుతుంటారు నేటి వరకు కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నారంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట దేని గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు? హృదయము. అంటే మనుషుని హృదయము ఎలాంటిదని బైబిల్ చెప్తుందో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఒక ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీ హృదయము, ఎవరి హృదయము? ఈయన హృదయము దేవుని ఎదుట ఎలా ఉందంట? సరి అయినది కాదు. సరి అయినది కాదంటే సరి అయినది అంటే నీకు నాకు సరిపోదు అంటుంటావు అప్పుడప్పుడు. నువ్వు నా ఇంట్లో ఉంటే కుదరదయ్యా, మీకు మాకు సరిపోదు. ఎందుకంటే కన్న తల్లి కన్న కొడుకులతో కానీ కన్న తండ్రి కన్న కొడుకులతో అంటారు, అయ్యా మీకు మాకు అసలు సరిపోదయ్యా, అసలు పొంతనే కుదరదు, మీ పాటికి మీరుండండి, మా పాటికి మేముంటాం. ఎందుకు ఇలా అంటారంటే సరిపోలా, ఎక్కడా కూడా సరిపోయేటట్టుగా లేదు. ఎందుకంటే మేము ఒకటంటే నువ్వు 2 చేస్తున్నావు, మేము రూపాయి తెస్తే నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, మీకు మాకు
కుదరదు. కాబట్టి నీ పాటికి నువ్వు ఉంటే నీకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దేవుని ఎదుట సరిగా ఎందుకు లేదంటే దేవుని యొక్క ఆలోచనలకి ఈయన యొక్క ఆలోచనలకు అసలు సరిపోతు లేనే లేదు. అది పాయింట్. ఇక్కడ దేవుడి ఆలోచనలు ఒకలా ఉన్నాయి, ఈ మనుషుని ఆలోచన మరోలా ఉన్నది. ఎలా ఉన్నదో ఎందుకు ఉన్నదో కూడా మనం ఆలోచించాలి. ఈరోజు నీ హృదయం కానీ నా హృదయం కానీ దేవుని ఎదుట ఎలా ఉన్నది? మన హృదయాలు దేవుని ఎదుట సరిగా ఉన్నాయని మనం అనుకుంటాం. మనం ప్రార్థన చేస్తుంటాం అనుకుంటాం, బాప్తిసం తీసుకున్నాం అనుకుంటున్నాం, మందిరంలోనికి వచ్చి టైం దొరికినప్పుడల్లా మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లు గార్చి ఏదో 4 కన్నీళ్లు పట్టుకొని రాడ్ చేసి ప్రార్థన చేస్తున్నాం అనుకున్న రోజుల్లో ఉన్నాం. అయితే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నువ్వు భ్రమపడుతున్నావు. నువ్వు భ్రమపడుతున్నావు. దేవుడు అసలు నీ ప్రార్థన వినట్లేదు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీ హృదయం దేవుడి ఎదుట ఎలా ఉండాలో నువ్వు ఆలోచించాలి. ఈ రోజులలో చాలా మంది మనం గమనిస్తున్నప్పుడు, చాలా విషయాలు మనం చూస్తున్నప్పుడు అందరూ దేవుని యొక్క నామానికి మహిమ తెప్పించాలన్నట్టుగానే ఉన్నారు, కానీ దేవుని కొరకు బ్రతకాలని ఎవరు లేరు. దేవుని యొక్క నామానికి మహిమ తెప్పించాలని ఎవరు ఆశపడరు. ప్రతి వారు కూడా ఏం ఆలోచిస్తారంటే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వీళ్ళు పెద్దలు కావాలని చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు కింద కూర్చున్న విశ్వాసం నుంచి పైన నిలబడ్డ దేవుని సేవకుల వరకు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనం ఎక్కడికి అభివృద్ధి చెందాలి అని ఆలోచన. అంటే దేవుడిని అడ్డం పెట్టుకోవడం అంటే ఏంటి? దేవుడి పేరు చెప్పుకొని, దేవుడి యొక్క మాట చెప్పుకొని, ప్రభువా నువ్వు నాకు అన్ని ఇస్తున్నావని దొంగతనం చేసి వచ్చినా కూడా యేసయ్య నాకు ఇచ్చాడని చెప్పుకునే రోజుకి. అర్థమవుతుందా? దొంగతనం చేసినా కూడా ఏంటంటే నా అవసరం దేవుడు గుర్తించి నాకు ఇప్పించాడంట. అంటే ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా చూసుకుంటున్నావు? దేవుడు ఇచ్చాడు అన్నట్టుగా చూసుకుంటున్నావు. కాబట్టి మనం ఒకసారి ఒకసారి గమనిస్తే ఇక్కడ సందర్భాన్ని కొద్దిగా మనం వివరించుకుందాం. ఏమైందంటే బాగా గమనించి ఆలోచిద్దాము. ఇక బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఫిలిప్పి అనేటువంటి ఒక వ్యక్తి సమరియా అనేటువంటి ఒక ప్రాంతంలోనికి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సీమోన్. ఏ పేరంట? సీమోన్. ఈ సీమోను ఏం పని చేసేవాడు? గారడీలు చేసుకునేవాడు. ఏం చేసుకునేవాడంట? గారడి అంటే తెలుసుగా. గారడి అంటే తెలుసు కదా. గారడి పని చేసుకుంటూ ఆ యొక్క ప్రాంతంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన గురించి ఆయన ఎలా ఊహించుకుంటున్నాడు? 9వ వచనం ఒకసారి చదువుతాం. సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. ఇక్కడ గారడీని దేనికి చేస్తున్నాడైనా? గారడీ చేయడానికి గల కారణం ఏంటి? నేను గొప్పవాడిగా ఉండాలి. బాగా గమనించండి, నేను గొప్పవాడిగా ఉండాలి. ఇక్కడ ఉన్న జనులందరూ నన్ను ఎలా చూడాలి? గొప్పవాడిగా చూడాలి. నన్ను దేవునిలాగా చూడాలి, నన్ను దేవునిలాగా పూజించాలి, నన్ను దేవునిలాగా ఆరాధించాలి, నన్ను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాలన్నట్టుగా అక్కడ ఉన్న జనముల మొత్తాన్ని ఏం చేస్తుందంట? విభ్రాంతి అంటే మాయ చేయించున్నాడు. వాళ్ళని ఒక భ్రమలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు జనాలని భ్రమలో పడిపోయి వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు పాప. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అలా విభ్రాంతి పరుచుచున్నాను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టేరే. ఇప్పుడు సీమోనికి ఏమంటున్నారు అక్కడ ఉన్న జనాలందరూ? దేవుడు మహాశక్తి ఇతనే, ఇక ఎవరు కూడా లేరు అనగానే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? కదా ఉంటాడా? ఆయన కోరుకున్నది ఆయన దక్కుతుంది కాబట్టి కళ్ళు మూసుకుంటాడు, కళ్ళు తెరుస్తాడు, ఏదన్నా ఏదన్నా మట్టి తీసుకొని డబ్బులు చేస్తుంటాడు, అది చేస్తుంటాడు, రోగాలు పోగొడుతుంటాడు, దెయ్యాన్ని పోగొడుతుంటాడు, ఏదైనా పోతుంటే అంతరాలు వేస్తున్నాడు. ఏమి వేస్తున్నాడు అంటే జనాలు కుప్పలు తండోపుతుంటాడు. అతని దగ్గర పోతున్నప్పుడు అతను అనిపించిందో, అమ్మయ్యా ఇది ఎప్పటికీ నా నుంచి పోకూడదు.
ఇది ఎక్కడ పోతే ఒక భయంతో అతడు ఎక్కువగా దాన్ని చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు యొక్క పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి అయినటువంటి ఫిలిప్పి అనేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలోనికి వచ్చి అనేక అద్భుత కార్యములు చేయొచ్చు, అనేక గొప్ప మాటలు చెబుతూ యేసు ప్రభు గురించి వివరిస్తూ యేసు ప్రభు గురించి చెబుతున్నప్పుడు అక్కడ ఉన్న జనాలలో కొంతమంది ఈయన వైపు తిరిగారు. ఈ పిలుపు వైపు తిరిగి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బాప్తిస్మం పొందడం ప్రారంభిస్తున్నారు. బాగా గమనిద్దాం, చదువుదాం ఆ మాట కూడా. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందారు. ఎందుకు? ఫిలిప్పు మాటలు నమ్మారు. ఫిలిప్పు ఏం చెప్తున్నాడు ఇక్కడ వచ్చి? దేవుని నామమును గురించి, యేసుక్రీస్తు వారిని గురించి, పరలోకముల గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్న జనాలు అందరూ కూడా చాలా మంది ఫిలిప్పు మాటలు విని అక్కడ బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ విషయం ఎవరికి కూడా తెలిసింది? సీమోను కూడా తెలిసింది. బాగా చూద్దాం అక్కడ చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుడు చూచి విభ్రాంతి నొందెను. ఇక్కడ ఎవరు? ఇప్పుడు ఫిలిప్పు చేస్తున్న కార్యాలను చూసి ఎవరు విభ్రాంతి నొందాడు? సీమోనుకు ఆశ్చర్యం అవుతుంది. ఏంటి, నేను చేసిన వాడికంటే గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నేను చేసిన దానికంటే గొప్పగా చెప్తున్నాడు, నేను మాట్లాడే మాట కంటే గొప్పగా చెప్తున్నాడు. నాదంతా మాయైతే ఇతనిది నిజము, నాదంతా బోటకమైతే ఇతనిది యథార్థత. కాబట్టి నేను కూడా ఈయనతోనే ఉంటాను. ఇప్పుడు సీమోను బాప్తిస్మం పొందాడా పొందలేడా? పొందాను. ఆమేన్. బాగా సీమోను బాప్తిస్మం పొందాడా పొందలేదా? పొందినోడు. ఇప్పుడు అక్కడ మనం చదివితే ఒక మాట, మీరు మళ్ళా చదవండి ఆ మాట. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది. ఎలా బాప్తిస్మం పొందాడు సీమోను? నమ్మకుండా పొందాడా నమ్మి పొందాడా? నమ్మి బాప్తిస్మం పొంది. ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలా మంది కూడా నమ్మి బాప్తిస్మం పొందామా నమ్మకుండా పొందామా? నమ్మే పొందాం. నమ్మకుండా పొందుతామా? అంత పిచ్చోళ్ళం ఇక్కడ అక్క, అంత పిచ్చిగా ఉన్నామా? అందరం నమ్మే పొందామా? అయితే ఇప్పుడు ఇతను నమ్మింది దేన్ని? ఫస్ట్ నమ్మాడు. ఇప్పుడు తర్వాత ఇతను నమ్మింది దేన్ని? ఫిలిప్పు చెప్పిన మాటలు నమ్మి బాప్తిస్మం పొందాడా, లేకపోతే ఎలా పొందాడు? బాగా వినండి, మళ్ళా చదువుదాం ఆ మాట, మీరు బాగా చదవంటారమ్మా. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఫిలిప్పుతోనే తిరుగుతున్నాడు. దేని కొరకు? అది సూచక క్రియలకును అద్భుత కార్యములను కావాలని. అంటే ఇప్పుడు దగ్గర లేవా? తన దగ్గర ఉన్నాయా లేవమ్మా? అవి గారడి, అవి పనికిరావు. ఇతను చేసేవేమో గొప్పగా ఉన్నాయి. కాబట్టి ఈ నేను పొందుకుంటే ఇప్పుడు నన్ను నిజంగా దేవుడు అంటారు జనాలు. ఈయన చేశాను అనుకోండి, ఇప్పుడు నన్ను నిజంగా దేవుడు అంటారని నమ్మి బాప్తిస్మం పొంది ఆ యొక్క పిలుపు చేసే కార్యాలను చూసినప్పుడు ఆశ్చర్యపోతూ నేను కూడా ఉండాలన్నప్పుడు అప్పుడు సమరయలో ఉన్న వాళ్ళు కూడా బాప్తిస్మం పొందినారని పేతురు యోహాను అనేటువంటి అపోస్తులు తెలిసినప్పుడు పేతురు యోహాను సమరయ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతంలోనికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిస్మం మాత్రమే పొంది ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. బాప్తిస్మం మాత్రమే పొందారు, కానీ పరిశుద్ధాత్మ ఇంకా వాళ్ళ మీదకి రాలేదు. ఇప్పుడు పేతురు యోహాను ఆ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళందరికీ వాక్యం చెప్పి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసిన తరువాత వాళ్ళ మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చెను. ఆమేన్. బాగా వినండి, బాగా వినండి. ఎప్పుడైతే పేతురు వచ్చి వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశాడో అప్పుడు వాళ్ళ మీదకి ఏం దిగిందమ్మా?
పరిశుద్ధాత్మ దిగింది. పరిశుద్ధ ఆత్మ వాళ్ళ మీదకి రావటం ఎవరు చూస్తున్నాడు? గారడీ విద్య చేసే సీమోను చూశారు. ఇక్కడ గారడీ విద్య చేసే సీమోను చూసి ఇప్పుడు ఈ సీమోను ఏమంటున్నాడు తెలుసా? చూడండి అక్కడ ఏమంటున్నాడంటమ్మా, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను కూడా ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ వరాన్ని నాకు ఏమని అడుగుతున్నాడు. ఇప్పుడు దేని అడుగుతున్నాడు సీమోను? పరిశుద్ధాత్మ వరము. అంటే నేను కూడా ఎవరి నెత్తిన చేతులు పెడితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగులాగిన ఆ వరము నాకు ఇయ్యి, నేను నీకేమిస్తానన్నాడు? డబ్బులు. ఎందుకంటే సీమోను దగ్గర ఏమన్నాయి? గారడీ చేసి ఎన్నో సంపాదించాడు కదా. సంపాదించిన తర్వాత ఏమనుకున్నాడు? ఈ గారడీ ఏదో ఒకరోజు మాయని తెలుస్తుంది, తెలిసిన తర్వాత జనాలను కొడతారు, ఈ డబ్బంతా కూడా వేస్ట్ అయిపోద్ది, నాకున్న పేరు పోద్ది. కాబట్టి ఆ పేరు పాపను ఉండాలంటే ఈ పేదల దగ్గర నుంచి దాన్ని నేను కొనుక్కోవాలి. ఎంత మంచి మనసు అన్నది, ఎంత మంచి ఆలోచన. ఇప్పుడు దేవుని వరాన్ని, దేవుని వరాన్ని ఏంటి ఆ వరము? ఆయన చేతులుంచితే అద్భుతాలు జరిగే వరము, ఆయన చేతులుంచితే స్వస్థతలు జరిగే వరము, ఆయన చేతులుంచితే గొప్ప కార్యాలు జరిగే వరము, ఆయన చేతులుంచితే పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి వాళ్ళ మీదకి దిగే వరమును డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటున్నాడు అతను. ఎందుకు కొనాలనుకుంటున్నాడు డబ్బులు ఇచ్చి? నన్ను అందరూ దేవుడిగా చూడాలి, నాకున్న పేరు పోకూడదు, నన్ను దేవుడి మహాశక్తి అని అన్నారు కదా. ఇప్పుడు పేతురు యోహాను పిలిపి వచ్చిన తర్వాత జనాలు నన్ను నమ్మటం మర్చిపోయారు, నన్ను నమ్మటం మారిపోయారు. ఇక నా దగ్గరికి రావాలి జనాలు అందరూ పేతురు అంట, యోహాను అంట, పిలుపు అంటే పోతున్నారు. అందరూ నా దగ్గరికి రావటంలా. ఇప్పుడు నేను ఒకవేళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళేమన్నా డబ్బు కాలేమో, వీళ్ళేమన్నా డబ్బుకు లొంగుతారేమని పేతురు ఎదుటికి వెళ్ళి డబ్బులు పెట్టారంట. ఏంది డబ్బులు అంటే, నువ్వు ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళకు పరిశుద్ధాత్మ వస్తుంది కదా, ఈ డబ్బులు తీసుకొని ఆ వరం నాకేమన్నాను, ఈ డబ్బులు తీసుకొని ఆ వరం నాకేమంటున్నారు. ఈ రోజులలో పాపం భూమి మీద ఉన్నటువంటి జనాలకు తెలియటంలా పరిశుద్ధాత్మ వరములు దేవుడు ఆ రోజులలో ఇచ్చేశాడు. ఈ రోజులలో ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, అవసరంలా, కాబట్టి దాంతో పని లేదు. కానీ జనాలకు తెలియకుండా ఏం చేస్తున్నారు తెలుసా? అమ్ముకుంటున్నారు దేవుణ్ణి, అమ్మేస్తున్నారు. మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీకు కార్యం చేస్తాడు, మీరు దేవుడికి ఏమెత్తారు, అంతే కదా. మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీకు కార్యం చేస్తాడు, మీరు దేవుడికి ఏమెత్తారు అంటే ఈడు ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేస్తే ఇప్పుడు దేవుడికి లేదన్నా ఇయ్యాలన్నమాట. సీమోను దగ్గర ఉన్నటువంటి మనసు ఈరోజు ఎక్కువ మంది దగ్గర ఉంది. ఇంకా చాలా మంది ఏంటంటే ఎలా అంటున్నానంటే, నాకు దేవుడు ఈ రోగం పోబడితే నేను దేవుడికి భయం తెస్తానంటాను. అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావా? ఈరోజు అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు, అడుక్కునే వాళ్ళకి వేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. దేవుడిని కొనుక్కోవాలనుకుంటున్నారు. కొనుక్కుంటే వచ్చాడమ్మ దేవుడు, కొనుక్కుంటే దేవుడు ఇచ్చే పని అయితే పర్లా, డబ్బున్న వాళ్ళకే దేవుడు అయిపోయేవాడు, డబ్బు లేని వాళ్ళకి దేవుడు ఉండేవాడా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? అగ్ర పీఠాలు కానీ అగ్ర స్థానాలు కానీ ఎలా ఉంటాయంటే, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళని ఒక రకంగా చూస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తారు. తెలుసా? ఎక్కడికి వెళ్ళినా, మీటింగ్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ సువార్త జరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చే వాళ్ళను ఒక రకంగా చూస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తారు. ఎందుకు అలా చూస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఉన్న డబ్బులు ఇచ్చి ప్రఖ్యాతి, పేరు, మంచి ప్రతిష్ఠ సంపాదించుకోవడానికి వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు కూడా మామూలు కాదు, సీమోని కంటే ఘోరమైన వీళ్ళు కూడా ఏంటి, అగ్రపీఠాలు కోరుకుంటున్నారు, అగ్రస్థానాలు కోరుకుంటున్నారు. మేము కూడా అన్నిట్లలో ముందుండాలనుకుంటున్నారు. ముందు ఉండాలనేది నువ్వు చేసే పనులను బట్టి రావాలి, కానీ నువ్వు ఇచ్చే డబ్బులను బట్టి రాకూడదు. నువ్వు పేతురు దగ్గర డబ్బులు పెట్టాడు, పేతురు ఇదిగో ఈ డబ్బులు తీసుకో, నీ అవసరాలు తీరుతాయి, నీ అక్కరాలు తీరుతాయి, నీ దారి ఖర్చులు ఉంటాయి. మరి నీకేం కావాలి? డబ్బులు వరకు నింటున్నావా? నీకేం కావాలి? ఏం కావాలి? ఏమి ఆశించకుండా దేవునికి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారక్క? నిజంగా చెప్తాం, ఏది ఆశించకుండా దేవునికి ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా?
వీళ్ళు ఇచ్చిండ్రంటే వెనకమ్మంటే లిస్టు తయారై ఉంటుంది. ఒక 1000 రూపాయలు కానీ ఒక 2000 కానీ దేవుడికి కానుక వేసేది అనుకోండి, ఏమనుకుంటారంటే అమ్మాయి దేవుడి పని కొరకు ఇచ్చారని అనుకోకముందే వెంటనే లిస్టు చెప్తుంటారు. ఏంది తెలుసా? ఇంట్లో భార్య భర్తకి ఎలాగైతే సరుకులు లిస్టు చెప్పుద్దో, ఇదిగో జీతం వచ్చిందిగా, సరుకులు మొత్తం అయిపోయినా తీసుకురామంటారు. వీళ్ళు కూడా ఇచ్చిన తర్వాత తెలుసా, అబ్బా పర్లేదు అనుకున్న తర్వాత అంటారు, ఇదిగోనయ్యా ఇంట్లో కుక్క బాగలేదు, పిల్లికి బాగలేదు, ప్రార్థన చేయి. కుక్కకు బాగలేదు, పిల్లికి బాగలేదు, బర్రెకి బాగలేదు, దేనికి బాగలేదు, వాళ్ళకి బాగలేదు, ఇంకా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటే నువ్వు ఇచ్చావు కాబట్టి ప్రార్థన చేయాలి. అందుకని అసలు జరగట్లేదు, అసలు జరగదు. నేను చెప్తాను ఇక్కడ, మీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. సరైనదిగా ఉంటే దేవుడే చేస్తాడనే మనసు ఎవరికి లేదు ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉందంటే తెలుసా, ముందేమో డబ్బులు ఇస్తారు, తర్వాత ఏమో లిస్టు తయారు చేసి పెడతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, కుప్పలు ఉన్నారు, లిస్టులు అన్నీ కూడా తయారు చేస్తారు. ఇలా బాగలేదు, అది లేదు, ఇది లేదు. ఏంది హాస్పిటల్కి పోతే డాక్టర్కి చెప్పినట్టు చెప్పేస్తుంటారు. ఏమన్నా డాక్టరా దేవుడు? ఆయన తెలియదా? నీకు బాగలేదు ఆయన తెలియదా? మరి నువ్వు మళ్ళా లిస్టు తయారు చేయడం అర్థం కాదు నాకు. ఏమనుకున్నావు తెలుసా, నేను దేవుడికి 1000 రూపాయలు ఇచ్చాను కదా, కనీసం ఇది కూడా చేయకపోతే ఆయన ఏం దేవుడు అని నీ మనసులో ఉండదు. బయటికి చెప్పా, బయటకు అంటవా, నాకు ఈ నెలంతా సంపాదించిందంటే దశమ భాగం దేవుడికి ఇచ్చాడు కదా, కనీసం నా ఇంట్లో ఈ కష్టాలు తెచ్చకపోతే దేవుడు ఎందుకు? అప్పుడు నీ మనసు అంత బాగుందో దేవుడికి తెలియదా? నువ్వు ఎలాంటి వాడు దేవుడికి తెలియదా? నువ్వు ఎలాంటి వాడికి దేవుడికి తెలియదా? అందుకని ఏమంటున్నాడు తెలుసా, సీమోను నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. ముందు హృదయాన్ని తెరిచేసుకో. నువ్వు ఇచ్చే తర్వాత సంగతి కానీ, నువ్వు ఇచ్చే నాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చే నేను అసలు ముక్క కూడా దాటను. ముందు నీ హృదయాన్ని సరి చేసుకో. ఎందుకంటే ఏమంటాడు తెలుసా, అందుకు ఏమంటాడు చూడు, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందు అని తలంచుకొని వందున నీ వెంటి నీతో కూడా నశించును కాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయము బాగలేదు, అన్ని బాగున్నాయి అక్క, బాగానండి. ఏమి బాగలేదంట, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. అమ్మ మీరు ఏంటంటే ఇక్కడ అనుకున్నారు పాప, మీరు జాగ్రత్త చూడండి. మీ హృదయాలు బాగలేవు, మీరైతే బాగున్నారు. మీ హృదయాలు దేవుని ఎదుట సరిగా లేవు. హృదయంలో ఎప్పుడు ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏది ఇయ్యాలో ఊరకనే అన్ని పోవాలి జనాలకు, ఊరకనే పోవాలి, ఊరకనే మాత్రం ఎక్క అన్ని ఊరకనే రావాలి. ఇప్పుడు ఈయన 10,000 రూపాయలు పెట్టాడు. బాగానండి, 10,000 లేదా ఒక 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 వెండి నాణ్యాలు సీమోను పేతురు ఎదుట పెట్టాడు. 1,00,000 ఎన్ని నాణ్యాలు పెట్టాడంటే దానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, దాని వెనక బాగా గమనించండి, దాని అనుకున్న ఆలోచన ఏంటి. 1,00,000 రూపాయల వరకు కనపడతా. అది అర్థమైందా? బిజినెస్ ఏంటి, మనుషుల్లో బిజినెస్ మైండ్. అది వ్యాపారం చేస్తున్నాడు దేవుడితో కూడా. దేవుడితో వ్యాపారమా? ఈరోజు దేవుడితో వ్యాపారం చేసేవాళ్ళు లేరా? ఏమంటారు తెలుసా, హాస్పిటల్కి పోతే 5,000 అవుతుంది, ప్రభువానికి 500 రూపాయలు వేస్తున్నా నా రోగం కాబట్టి అంటాడు. ఎంత వ్యాపారం చేస్తున్నాడు? ఇది బిజినెస్. దేవుని ఎదుట హృదయాలు సరిగా లేవు ఎవరేమో కొడక. ప్రతి దాని మీద ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏదో ఒక తలపు, ఏదో ఒకటి. ఇతను ఏమనుకున్నాడు తెలుసా, పేతురు చేసే అద్భుత కార్యాలు చూసి జనాలు ఏం చేస్తున్నారంట, ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? బాగా పేతురు చేసిన అద్భుత కార్యములు చూసి అక్కడ ఉన్న జనాలు ఏం చేశారంట తెలుసా? అపోస్తలుల కార్యములు 1, 2, 3, 4, 5 అధ్యాయాలు ఏం చేశారంట? చరస్థిరాస్తులు అమ్మి పేతురు దగ్గర పెట్టారు. నేను చేస్తే కనీసం రూపాయలు 2 రూపాయలు రాలుతున్నాయి, పేతురు చేస్తే ఆస్తులన్నీ తెచ్చి పెడుతున్నారు. రేపు నేను కూడా చేస్తే ఈ ఆస్తు నా పద్ధతి. ఇప్పుడేంటి, అపోస్తుల దగ్గర ఆయన చేసే కార్యాలు చూసి జనాలు ఏం చేశారంట, స్థిరాస్తులు అవి తెచ్చిపెట్టారు. నా కాడికి మాత్రం రూపాయలు 2 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఆవరం పొందుకున్నాను అనుకో, నాకేముంది? మామూలు మైండ్ అనుకోవా?
ఈరోజు మామూలు మైండ్ అనుకున్నారు జనాలది. అర్థం కాల జనాలకు. అసలు మీరు అర్థం చేసుకునేది కొద్దిగా అయితే హృదయాలలో ఉన్న ఆలోచనలు మామూలుగా కాదు. ఎలా అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది మనం అనుకుంటున్నాం, బైబిల్ చెప్పింది. కానీ హృదయంలో ఏముంది తెలుసా? ఎత్తుకు పై ఎత్తు వేసే ఆలోచన మన హృదయాల్లో ఉంటుంది. చాలా మంది హృదయాలు అదే, ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు. రూపాయికి 4 రూపాయలు, 4 రూపాయలు 10 రూపాయలు, 10 రూపాయలకు 100 రూపాయలు. ఏ గారికి ఇదే ఆలోచన. కానీ దేవుడి కొరకు నేను ఏం చేస్తానన్న ఆలోచన ఉందా? ఇప్పుడు షీమోను కాడికి అంటున్నారు పేతురు, షీమోను నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు ద్రవ్యం పెట్టావు, నేను తీసుకుంటున్నాను. కానీ ఎందుకు పెట్టావు ఈ ద్రవ్యము? ఈ ద్రవ్యం పెట్టడానికి గల కారణం ఏం చెప్పండి? దేనికి పెట్టాడు ఆ ద్రవ్యము? అది నాకు కావాలని పెట్టాడు. ఏది? పరిశుద్ధాత్మ అంటే అతను పరిశుద్ధాత్మ అంటే తెలుసా? మరి ఏది కావాలనుకుంటున్నాడు? నేను కూడా ఊరి మీద చేతులు పెడితే వాళ్ళు బాగుపడాలి, అది కావాలి ప్రేమ. అర్థమైందా? ఇప్పుడు జనాలకు ఏం కావాలో తెలుసా? నేను కూడా ప్రార్థన చేస్తే బాగుపడిపోవాలి జనాలు. నేను కూడా ప్రార్థన చేస్తే అందరూ వాళ్ళు రోగాల్లో ఉన్న వాళ్ళు వెయ్యాలి. నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవాలి, లేకపోతే కాదు. ఇప్పుడు సూచక క్రియల కోసము, అద్భుత కార్యాల కోసము డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు భూమి మీద. నేటి దినం వరకు అది లేదు భూమి మీద. అపోస్తుల కార్యంలో అపోస్తులు చేసినట్టుగా ఇప్పుడు జరగటం లేదు ఎక్కువగా. దేవుడు నమ్మిన వాడికి చేస్తానంటున్నాడు అంతే, కానీ ఎవడో ఏదో చేస్తాడని లేదు. అదంతా ఒట్టొట్టిది అయిపోయింది, అదంతా మాయమైపోయింది. అలా చేసే పని అయితే చనిపోయిన వాళ్ళందరూ మీరు లేకపోతుగా. కరోనా వచ్చి జనాలు చచ్చిపోతుంటే కరోనా దగ్గర పోయి కరోనా వైరస్ ఆపేయచ్చుగా. ఇక్కడికి వచ్చాక ఏమంటాడంటే అది దేవుడి చిత్తం అంట. మరి ఈడికి వచ్చాక ఇది నా చిత్తం అంట. ఏంది? మా అవసరానికి అవసరమైనట్టు మాట్లాడేస్తున్నాడు ఈ 2 నాలుగు. అవసరానికి ఏం చేస్తున్నాడు? అవసరమైనట్టు మాట్లాడేస్తున్నాడు. ఇంతగా ఈయనకి శక్తి ఉంటే కరోనా వచ్చిన దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయమని చూద్దాం. మాస్క్ పెట్టుకోకుండా, శానిటైజర్ వేసుకోకుండా దేవుడికి ఇంత గొప్ప వరం ఇచ్చాడు కదా. నువ్వు వాడి దగ్గర పోయి వాడి పక్కలో ఉండి వాడితో అన్నం తింటూ వాడితో కూర్చొని చూద్దాం. మళ్ళా ఈలక మళ్ళీ జాగ్రత్తలు మామూలు కాదు. దేవుడు ఇచ్చాడు వరం, మరి నీకెందుకు ఇంత భయము? అంతా బోటకమే, అంతా మాయ, ఏమీ లేదు. అంతా ఏదో ఒక దాని కోసము జనాలు తపన చెందుతున్నారు, కానీ నిత్య రాజ్యం కోసం తపన చెందరా. మీరు బాప్తిజం పొందుకున్నాడుగా, శ్రీమను పొందుకోరా? ఎందుకు పొందుకున్నాడు? ఎందుకు పొందుకున్నాడు బాప్తిజము? నమ్మి పొందుకున్నాడు అన్నారా? నమ్మకున్నాడు. ఎందుకు పొందుకున్నాడు? ఎందుకు పొందుకున్నాడు నమ్మి? బాప్తిజం పొందుకోకపోతే వాళ్ళతో ఉంచుకోరు. అర్థమైందా? బాప్తిజం పొందుకోకపోతే వాళ్ళతో ఉంచుకోరు. బాప్తిజం పొందుకుంటే వాళ్ళతో ఉంచుకుంటారు. బాప్తిజం పొందుకున్న తర్వాత వాళ్ళతో ఉంచుకుంటే వాళ్ళని నాకు అత్తయ్యను వారికి పాపం. ఎంత బుద్ధి లేని తత్వంలోనికి ఈరోజు పాపాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు, లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళు కూడా వచ్చి ఏదో 4 బైబుల్ 2 మాటలు నేర్చుకొని మేము వాక్యాలు చెప్పేస్తున్నామని జనాల్లోకి వచ్చేస్తున్నారు. ఎవరు నమ్ముతారు? దేవుడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ తాట తీసే రోజులు ఉన్నాయి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పడలేదు మనము. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? అన్యాయం చేసేవాడిని చేయని నేను చూసుకుంటానన్న. ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టు చేస్తూ, కనీసం యేసు ప్రభు గురించి ముక్కు మొఖం తెలియకుండా అంటే తాట లేని వాడు ఏదో 4 మాటలు చెప్పుకొని, ఏదో బాప్తిసాలు తీసుకుని, అభిషేకాలు పొందుకొని, నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చెప్తాను, నేను దేవుడి మందిరానికి వెళ్ళిపోతాను, నేను కూడా మనుషులు మారుతానని చెప్తుంటే చూసే జనాలు అంత పిచ్చోళ్ళు. ఇదే చేయాలి అర్థం కాలేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చేంత వరకు నువ్వు ఎదుర్చాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టాడు, ఎవరు బుద్ధి పెట్టినట్టు మాట్లాడుకుంటాడు. ఎవరేం చేయాలమ్మా? ఎవరు బుద్ధి పెట్టినట్టు మా తయారైపోయాడు. ఈరోజు చెప్పేవాళ్ళు లేరు, చెబితే మాకెందుకు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మాకెందుకా? సీమోను గారడీ లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు భూమి మీద. నాకు సింహాసనం కావాలి, నాకు కుర్చీ కావాలి, నేను కూడా పెత్తనం చేయాలా? నువ్వు పెత్తనం చేస్తే మిగతా వాడు ఏం చేయాలి? అందరూ పెత్తనాలు చేసేవాళ్ళే, మరి చేయకుండా ఉంటాడు కోరు. ఇది రాజకీయం కంటే పిచ్చిగా మారిపోయింది. రాజకీయంలో తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, మనవడి తర్వాత మనవరాలు, మనవరాల తర్వాత వాళ్ళే వస్తున్నారు. క్రైస్తవం కూడా అలాగనే వస్తుంది. కానీ ఎవరైనా మారిందా? వాడి హక్కుదారుడు కాదు, వాడికి అర్హత లేదన్న వాడు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నావు. ఏంటి? వాడి అవసరం లేని వాడు కదా, నువ్వెందుకు కూర్చోబెడుతున్నావు? నువ్వు బలవంతమైంది అసలు. వాడు దేవుడికి పనికొచ్చావాడా? దేవుడికి పనికిరానివాడు, తిరిగేవాడు, తాగేవాడు, డబ్బు కోసం నానా పనులు చేసేవాడు, వాడిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. ఈరోజు
దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈడి హృదయం దేవుని ఎదుట ఈడు లోబడుతానని నాకు తెలుసు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఈ లోబడుతనం ఏంది? నేను ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదిస్తే ఇది మోగడం పోతుంది ఒక భయం. అంటే ఎంత సంపాదించింది నువ్వా? ఈ రోజుల్లో చూడండి, చాలా మంది చూడండి గొప్ప 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 మినిస్ట్రీలు కట్టుకుంటారు. నెక్స్ట్ సింహాసనం మీద వాళ్ళ కొడుకుల్ని ఒక పెడతారు. తర్వాత వాళ్ళు ఊరు రావాలా వద్దా? ఎవరు అవసరం లేదా? సీమోను గారడి వాళ్ళ బుద్ధి, సీమోను గారడి మనసులో ఉన్న మా తత్వం అనుకున్నావా? నేను ఒక ప్రాంతంలోకి వెళ్ళాను. ఆ ప్రాంతంలో సువార్త చేసిన తర్వాత వాళ్ళందరూ బాగా విశ్వాస సంఘం చేసిన తర్వాత వాళ్ళ సహోదరు ఒక మాట నాకు చెప్తుంది, ఈ తర్వాత మా తమ్ముడు చేయాలయ్యా ఈ పరిచయం. అసలు మీ తమ్ముడే ప్రార్థన లేదు, లోకంలో ఉన్నాడు, ఒక రోజు వస్తాడంట. అంటే ముందే ఫిక్స్ చేసి పెట్టుకుంది, ముందే రాసి పెట్టుకున్నాడు. వీడు ఒక రోజు వస్తాడంట. ఒక రోజు వచ్చిన తర్వాత వాళ్ళు చేయాలంట. అంటే వీళ్ళందరూ మరి ఉన్న వాళ్ళందరూ ఎవరు? నిన్ను వెంబడించి దేవుడు ఏర్పరచుకోవడం. మరి వీళ్ళందరూ ఎవరు? పేతురు చనిపోయిన తర్వాత పేతురు కుమారుల్లో కానీ పేతురు సంతానంలో ఒక్కళ్ళని కనపడ్డారా? ఎందుకు లేరు? ఎక్కడ కనపడదు అసలు మీకు? బైబిల్ గ్రంథం 66 అధ్యాయాలు చదివారు కదా, పుస్తకాలు చదివారు కదా, ఎక్కడైనా కనపడరా? విశ్వాసురాలైన భార్యని ఎంట పెట్టుకొని తిరిగింది, కానీ భార్యను తీసుకొని సింహాసనం మీద గొచ్చ పెట్టాడు ఎప్పుడన్నా పేతురు? మరి ఇప్పుడేంటి? పేరు కోసం ప్రఖ్యాతి కోసం ఎట్ట తయారైపోయారు జనాలు తెలుసా? గారడి విద్య చేసి సీమోనన్న కొద్దిగా బ్యాటరీ కనుకంటే, సీమోనన్న కొద్దిగా పర్ల ఎనకంటే, సీమోన కంటే బిల్డప్లకి ఎక్కువైపోయారు. వీళ్ళు ఏంటంటే కనీసం తూవంటే తాగేళ్ళు కూడా ఏం చేస్తారంటే మా ఫోటోలలో పోజులు పెట్టుకొని సేపు పైకెత్తి ప్రార్థన చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చుకోవడం కోసమా? దేవుడు ఉండడా? ఆయన చూడ్డా? ఇప్పుడు మనుషులు ఏమైపోయారంటే అన్నిటికంటే ఇది మంచిదని ఎంచుకుంటున్నారు అందరికీ. ఇది మంచిది కదా, కష్టపడాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన పని లేదు, వారం అంతా తినొచ్చు, పడుకోవచ్చు, ఏదో ఒక రోజు ఆదివారం పోయి ప్రార్థన కూర్చుంటే సరిపోదుగా, మిగతా రోజులు ఏం చేయాల్సిన పని లేదుగా. రోజు రాత్రి పగలు సువార్త చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలా కడుపు మంట మండుతుంది. అన్యాయంగా దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నప్పుడు దేవుడికి కోపం వస్తుంది. వీళ్ళకే కోపం వస్తుంది, దేవుడికి ఎంత కోపం రావాలి? అందుకని పేతురు ఏమంటున్నారంటే, సీమోను నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఎందుకు కాదు? నేను దీన్ని సంపాదించుకోవాలనుకుంటున్నా. సంపాదన కోసం వచ్చింది నువ్వు ఈ రోజు 10 రూపాయలు 1 లక్ష రూపాయలు పెట్టావంటే అర్థమైంది? అది పాయింట్. ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా? ఏమంటారంటే నేను చర్చి కట్టిస్తాను. ఎందుకు నువ్వు కట్టించదంటే నా పెత్తనం కావాలి కాబట్టి. పెత్తనాల కోసము ఎంత బాగా మారిపోయారు జనాలు. ఇక్కడ పెత్తనాల కోసము, ప్రపంచం కోసము, అధికారాల కోసం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడుగా, దేవుడు చూసుకుంటాడుగా, దేవుడు ఎవరిని తాడి చేయాలని చేస్తాడుగా. కాబట్టి విశ్వాసురాలువైన నువ్వు బలహీనపడవద్దు, విశ్వాసురాలువైన నువ్వు బలహీనపడవద్దు, విశ్వాసువైన నువ్వు బలహీనపడవద్దు. ఈ రోజు ఎక్కడన్నా చోట్ల పోతున్నప్పుడు గారడి విద్య సీమోను లాంటి ఎక్కువైపోయారు. సీమోను నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. మరి ఏం చేయాలైతే? ఏం చేయాలంట చూడండి, బైబిల్ గ్రంథం కదా ఎలా ఉండేది చూద్దాం. బైబిల్ సామెతల గ్రంథము, బైబిల్ గ్రంథం ఉంటుందండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము తీసారము 18వ వచనం జాగ్రత్త చదవండి. దుర్యోచనలు యోచించు హృదయము. ఏ హృదయం అంట? దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను. అంటే ఈ హృదయం ఎట్లాంటిదంట? దుర్యోచనలు. దుర్యోచనలు అంటే దురాలోచనలు. యోచించడం అంటే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటుంది హృదయంలో దురాలోచనలు. దుర్యోచనలు యోచించేటువంటి హృదయం. సీమోను హృదయం ఎలాంటిదంట? దుర్యోచనలు యోచించే హృదయం. నీ హృదయం సరైనదో కాదో కావాలంటే మొట్టమొదటి నీ హృదయంలో ఏముండకూడదు? దురాలోచన ఉండకూడదు. ఇప్పుడు ఒకవేళ ఉంటే నీ హృదయము సీమోను హృదయం ఒకటే. దురాలోచన ఏంటంటే, దురాలోచన అంటే ఏంటి? దురాలోచన అంటే ఏంటో తెలుసా? దురాలోచన అంటే తెలుసా? చెప్పండి చూద్దాం. ఆలోచన ఇటు కానీ దురాలోచన ఏంది? చెడ్డ ఆలోచన.
చెడు పనులు చేసే ఆలోచన. దుర్యోచన అంటే ఏంటంటే స్వార్థముతో ఆలోచించే ఆలోచన. దుర్యోచన స్వార్థము దురాలోచన, మొత్తము నేనే, నాదే ప్రపత్తి, నాకే కావాలనేటువంటి ఆలోచించే హృదయము సీమోను హృదయం. మళ్ళీ అలానే చూద్దాము. బాగా గమనించండి. అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము, లేకపోతే కీర్తనల గ్రంథం 36వ అధ్యాయంలోని గ్రంథమా, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం. భక్తిహీనుల హృదయములు అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఏమని రాయబడింది? భక్తిహీనుల హృదయములు. ఎవరు హృదయాల్లోనంట? భక్తిహీనులు అంటే భక్తి లేనులు కాదు, భక్తిలో కూడా ఏంటంటే ఎలాంట హీనమైన స్థితి. హీనుడు భక్తిహీనుల హృదయంలోనంట ఏమిటంటే అక్రమం ఎలా ఉందంట? దేవోక్తి వలె. దేవోక్తి అంటే దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉన్నట్టుగా అక్రమం ఉన్నది వాళ్ళలో. పైకి మాత్రం దేవుని నమ్మినటువంటి హృదయం ఏంట? అక్రమము, అతిక్రమము, వ్యతిరేకమైనప్పుడు సీమోను యొక్క హృదయములో ఉన్నదేంటిది? ఇలాంటి హృదయం సీమోనులో ఉన్నది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు మనం అనుకుంటాం ఏది ఎలా ఉన్నదంటే, బాగా గమనించి ఆలోచించండి. ప్రకటన గ్రంథంలోకి వస్తే ఒకసారి వచ్చిన మాట మీకు చెప్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అంత ఇంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే, పరిశోధించువాడను నేనే. మీకు తెలియదు పాపము, మీరు పైకి చూస్తున్నారు. పేతురు చూసింది పైన మాత్రమే, కానీ పేతురులో ఉన్న దేవుని ఆత్మ సీమోను హృదయాన్ని చూసింది. ఈడు హృదయం మంచిది కాదు, జాగ్రత్త ఎడుతున్నాడు. వీడు మంచోడు కాదు, వీడి యొక్క ముఖ లక్షణమే వాని మీద సాక్ష్యం పలుకుతుంది. ఈడు వారకనే కనీసము అప్పుడప్పుడు అంటారు చూడండి, ఇక్కడ చాలా అంటారు చూడండి, కనీసము రూపాయి కింద పడితే 100 సార్లు కళ్ళకత్తుకునే ఈడు ₹1,00,000 తెచ్చాడంటే మామూలుడు కాదు. దాని వెనక ఏదో మనకు పెద్ద ప్లానింగ్. అర్థమవుతుందా? రూపాయి కింద పడితే దీపం పెట్టి లైట్ వేసి మొత్తం చూస్తుంటాడు కదా, ఈడే ₹1,00,000 తెచ్చాడంటే అర్థమైంది. దాని వెనక పెద్ద ప్లాన్ ఏముంది? ఇప్పుడు పేతురులోనికి వచ్చిన పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, సీమోను నీ హృదయం నేను పరీక్షించానయ్యా, నీ హృదయాన్ని నేను పరిశోధించాను. మరి నేను నమ్మి బాప్తిసం పొందానుగా, నువ్వు నమ్మి బాప్తిసం పొందలా, నమ్మినట్టుగా నటించి బాప్తిసం పొందావు. ఇప్పుడు ఈడు పరలోకం పోతాడా? మరి బాప్తిసం పొందిన వాళ్ళందరూ పోతారండి, ఏదో సంకలాగా వేసుకుంటున్నారు పాపం. మేము బాప్తిజం పొందాము, పోయి ఆ రొట్టె ఆ శరీరాన్ని అదేదో గోధుమ రొట్టె కలుగుతున్నారు, ద్రాక్ష రసం ఎత్తున్నాడు, కళ్ళు మూసుకొని నిద్రపోయి తర్వాత తినేసి నేను వెళ్ళిపోతాను, పరలోకం పోతానని నమ్ముతున్నారుగా. హృదయం సరిగా లేకుండా నువ్వు ఎన్ని చేసినా హృదయం సరిగా లేదు. ఎలా ఉంది హృదయము? చాలా మంది హృదయాలు ఒక రకం ఉంటే ఈడు హృదయం ఎలా ఉందంట? లాభమును అపేక్షించును అని రాయబడింది. ఎక్కడంటే హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము ఎలా ఉందో చూడండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనంలో చాలా చక్కగా మాట్లాడుతున్న మాట. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్త చదువుతున్నాం. అమ్మ జాగ్రత్త కింద. నా జనులు ఏందమ్మా? చదివేది బాగా చదవాలి. రా తగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా
నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఎట్టుందంటారు? మంచిగా చెప్తున్నాడు. నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుందురు గాని కూర్చుండి నీ మాటలు వింటారు గాని వాటి ప్రకారము మరి ప్రవర్తించకుండా ఇంటే ఉపయోగం ఏముందక్క? ఇప్పుడు శనివారం ఒక గంట తోడి, ఆదివారం ఒక గంట తోడి, మధ్యలో ప్రార్థనప్పుడు గంటలు తోడి, ఇంత గంటలు చెప్పినప్పుడు వాటిని విన్నంత మాత్రాన ప్రయోజనం ఏమైనా ఉన్నదా? మరి ఏం చేయాలి? విన్న వాటిని అనుసరించాలి. మరి అనుసరించితే నువ్వు ప్రయోజనం అవుతావు. అనుసరించకపోతే ఏమంటున్నారు ఇక్కడ దేవుడు? చూడండి, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుతుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి నోటితో ఏం చేస్తున్నారంట? ప్రేమ కనపరుస్తున్నారంట. నోటితో ప్రేమ. నోటితో ప్రేమ అంటే మాటలు బళ్ళే చెప్తారు. నా ప్రాణమైన ఇస్తానంటాడు. ప్రాణమిత్వా? ప్రాణమిత్రక మేము పక్కన నాన్న చదువుతారు. నీవు బాగలేదా? కష్టం వచ్చినా కూడా రేపు నీ కాడికి హాస్పిటల్కి వచ్చి వస్తానంటారు. మరుసటి రోజు హాస్పిటల్కి రాలేదంటే వద్దాం అనుకున్నా కానీ ముందు చెప్పమన్నారు. కానీ బాగా గమనించాలి. వారి హృదయము ఏం చేస్తుందంట? లాభమును అపేక్షించుచున్నది. లాభం అంటే అపేక్షించడం అంటే ఆశపడుతున్నది. అంటే నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్దలో కూర్చుండి నీ మాటలు విని వాటి ప్రకారం ప్రవర్తించకుండా వచ్చేది దేనికి? లాభం కోసం వస్తున్నారంట దేవుడి దగ్గరికి. మామూలుగా ఉండరు అనుకున్న వాక్యము. దేనికోసం వస్తాడంట? వాక్యం వింటరు, వాక్యం అసలు పట్టించుకోరు, వాక్యం చెప్పినట్టు మాటరు, లాభం కోసం. ఏంటంటే ప్రార్థన పోతే బాగుపడతానేమో, అసలు బాగుపడతాను. నేను చెప్తున్నాను ఇక్కడ, ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాడు. వాక్యం విని దాని ప్రకారం నడుచుకోకపోతే నువ్వు బాగుపడదు. కావాలంటే చూడండి, పొద్దు గూకులు వాళ్ళ కొరకు మనమందరం కొరకు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసినా పుండులు వాళ్ళ జబ్బులు పెరగడమే కానీ తగ్గుతుంది అనుకుంటారు. అసలు తగ్గదు, పెరగడమే తగ్గు. ఇంతమంది ప్రార్థన చేస్తున్న దేవుడు వినట్లేదంటే దేవుడు అనుకుంటున్నాడు, మరి పిచ్చోళ్ళారా మీరు పైనే చూస్తారు, నేనేం చూస్తున్నా? వాళ్ళ హృదయములు ఎంత ఉన్నది తెలుసా? ఇది కూడా లాభం చూస్తున్నారంటే. అక్కడ తిమోతి రాసిన పత్రికలు ఏమంటున్నారని తెలుసా? ఆయన ఒక మాట, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో ఒక మాట చూద్దాం. ఏమంటారంటే అక్కడ ఒక మాట ఉంది, దైవభక్తి గొప్ప లాభ సాధకం అనేటువంటి మాట. 1 తిమోతి 6:5 చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధన మనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఇక్కడ ఇది మనిషి ఏమైందంటమ్మా? ఏం చెడిపోయింది? మనిషి పర్ఫెక్ట్. మనిషి కాడ ఏమైనా జబ్బు ఉంది? చెడిపోయింది ఏంటి? మనసు. పైకి మాత్రం చూస్తే వైట్ లో ఉంటాడు, పైన శిరస్సు మొదలుకొని అరికాల వరకు మొత్తం కూడా మ్యాచింగ్, ఎక్కడ పడికి డిస్టర్బెన్స్ చెందితే దేవుడు అభివృద్ధి పరిచాడు మమ్మల్ని. ఎంత ఇదివరకు కనీసం వేసుకోవడానికి బట్టలు లేవు, ఇప్పుడు చూసి సూటు కొట్టించాడు దేవుడు. అబ్బాయి అంత మామూలు మాట్లాడుతున్నారు చూస్తుంటే. దేవుడు సూటు కొట్టించాడా? కారు తెచ్చి విమానాలు తెచ్చి పైన కొత్త పెట్టాడా? ఏం నేర్పిస్తున్నారు అసలు? బోధ నాకు అర్థం కాలా. ఎంత బాగా చేస్తే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో వీళ్ళ మనసు ఏమైందంట? చెడిపోయింది. చెడిపోయిందంటే మనసు మనిషిగా చెడిపోయింది. మనిషి బాగానే ఉన్నాడు, మనసు చెడిపోయింది. మనసు చెడిపోతే ఎవరికి తెలుస్తుంది అక్క? ఆయన తెలుసు కాబట్టి ఏమంటున్నారు తెలుసా? వారు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై. సత్యములు ఏమయ్యారు? హీనులు. సత్యహీనులు అంటే సత్యములో హీనదశ. అంటే సత్యం అంటే వాక్యం అసలు తెలియదు ఎవరికి. మరి ఏం తెలుసు? వాక్యం తెలియకుండా మరి ఏం చెప్తారు చెప్పండి?
సాక్ష్యాలు చెప్పుకొని బతికేస్తుంటారు భూమి మీద అంతే. సాక్ష్యాలు చెప్పుకొని బతుకుతుంటారు. పెట్ట కథలు, పొడుపు కథలు, జనాలను నవ్వించుకుంటూ ఆ కథలు ఈ కథలు ఆయన గురించి ఈయన గురించి చెప్పుకొని బతుకుతారు, కానీ బైబిల్ గురించి చెప్పడం చేత కాదు. పాపం కావాలని చూడండి, మీరు 100% పరిచయం చేసే వాళ్ళందరిలో కూడా అదే బుద్ధులు ఉన్నాయి. ఇప్పుడు వాక్యం చెప్పండి, నేనే ఎక్కించిన మా వస్తారు. మన మినిస్ట్రీలో కాకుండా చాలా మంది వచ్చాము చేస్తారు తెలుసా. 6 సినిమాకి వెళ్ళాను, 7 సినిమాలు చూశారు, ఈ చెప్పుకుంటూ పొద్దు గూగుల్ టైం పాస్ చేయొచ్చు, గంటలు చేసుకుంటూ పోతారు. ఇంకట కాకుండా ఏంది సాక్ష్యాలు చెప్తుంటారు. నేను ఆ ఊరికి పోతే ఆ ఊరిలో నేను కాలు పెట్టిన తర్వాత ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, ఆమె పరిస్థితి నేను చూసి ప్రార్థన చేయగానే బాగుపడింది, ఆమె చచ్చిపోయేదాకా నా ఇంట్లోనే పోదినయ్యా అంటుంది. ఈ చెప్పడానికి వచ్చారు జనాలు. ఇంకా నేను చెప్పడానికి వచ్చారా? సినిమాలో చూసినా, ఇప్పుడు సెల్ ఫోన్లో చూసినా, టీవీలలో చూసినా, ఏటల్లో చూసినా కూడా వాక్యం అసలు చెప్పండి. మీరు కావాలని గమనించండి, సాక్ష్యాలే సాక్ష్యాలే సాక్ష్యాలు. అవి సాక్ష్యాలు కూడా ఏంటి? నేను చేస్తే బాగుపడ్డారని చెప్పుకునే సాక్ష్యాలు. మళ్ళీ కూడా మళ్ళీ అది నేను చేస్తే. ఇప్పుడు ఈ జనాలు కూడా వాళ్ళే నచ్చుతారు, నేను నచ్చరు. ఎందుకు తెలుసా? ఎందుకు నచ్చడు? సీమోను గారడీ చేసేటువంటి సీమోను ద్రవ్యం పెడితే పేతురు తీసుకుంటే మంచోడు పేతురు ఏమన్నాడు? రే సీమోను, నీ హృదయం పాడైపోయింది, నన్ను మంచోడి కాదు, పాడైపోతామంటే నేను దేవునికి కానుకీయటానికి పోతే నన్నే పాడైపోతాం అన్నాడు. అసలు మాస్టరేనా? మరి ఇంకేమనాలి? దేవుడు నిన్ను ఆశీర్వదించుడుగా కనాలా? నేను కానుకీయటానికి వచ్చి చాలా మంది అంటారు, వాళ్ళు ఎత్తానంటే మీరు ఎందుకు వద్దంటారు? వాడి బుద్ధి మంచి బుద్ధి కాదు, మనం ఎందుకు కావాలన్నాడు? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థనకు రారు, ఏమి రారు, ఎలా కాడికి కూర్చుంటారు. ఏమంటారంటే మేము దేవుడికి ఒక 500 ఇవ్వమంటారు. నేను మీతో చేస్తాను, మీరు దేవద్దని చెప్పాను, చాలాసార్లు చెప్పాను కదా. మనకెందుకు అంటే వాడు వద్దా అంటే వీడిచ్చే డబ్బుల కోసం ఎవరైనా బతుకుతున్నారు అనుకుంటారేమో, వాళ్ళు ఇచ్చే భూమి కోసం ఎవరైనా బతుకుతున్నారు అనుకుంటారేమో. మీకు దేవుడు ఉన్నాడు. లోకంలో వాళ్ళు చెప్పండి, మాకు అవసరం లేదు, మీ దేవుడి కావాలి. మీరు ఇచ్చినప్పుడు తీసుకోవాలిగా. మంచి బుద్ధితో ఇస్తే తీసుకోవాలి, చెడ్డ బుద్ధితో ఇస్తే మనం ఎందుకు తీసుకోవాలక్క? అది తిన్నా కూడా నీకు వంట పట్టుతుంది అనుకోవా, అది తిన్నా కూడా అనగా తెలుసా? అది మన మీదకి మళ్ళా చెడు బుద్ధి, మంచి బుద్ధి కాదు అది. ఏమంటారంటే నేను ప్రార్థన కొరకు ఇస్తానంటే మీరు ఎందుకు వద్దంటున్నారంటే, వద్దనకపోతే నువ్వు మారవు. సీమోను, నీ వెండి నీతో కూడా, నీ ధనము నీతో కూడా, మరి ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? నాకు టైం లేదు కానీ మీరు మమ్మంటారు. టైం లేనప్పుడు డబ్బులు ఎందుకు అవసరం అక్క? ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏదో కొనుక్కోవాలంటారు, నా కొరకు ప్రార్థన చేయమంటారు. నేను అంటుంటాను, పాపం చాలా మంది దగ్గర తీసుకుంటారు, నేను ప్రార్థన చేయాలి. మీరు ఇచ్చుంటారు కానీ నేను ప్రార్థనే చేయను. మీరు అనుకోవచ్చు ఏంటంటే నేను చదువుతున్నా, ప్రార్థన చేసే ఉపయోగం ఉంది. ఆ ఇచ్చే డబ్బులు కూడా నేనేం చేస్తానంటే ఎవరైనా అడుక్కున్నారు కదా, ₹1 కూడా ఖర్చు పెట్టను, పరిచయం ఎందుకు అవసరమా? ఆ డబ్బులు తిన్నా కూడా పాపని తెలుసా? చాలా మంది ఉన్నారు, ఎత్తుంటే తీసుకున్న వాళ్ళ దగ్గర ఇవ్వండి, నేనైతే తీసుకోండి, నాకు అవసరం లేదు. మీ కాడ వద్దంటే మీకు చాలాసార్లు చెప్పి కూడా మీరు ఇంకా ఎందుకు తీసుకొస్తున్నారని కూడా చెప్పాను చాలాసార్లు. మీరేమంటున్నారంటే వాళ్ళు అంటున్నారు కాబట్టి అంటే అందుకే నేను చెప్పాను తెలుసా, ఉండి లేయండి, దేవుడు ఉండి లేదు, దేవుడు సందర్భం లేదు, దేవుడు నా దగ్గరే తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు, నాకు చెప్పదు. ఉండి లేదు, అవి దేవుడే చూసుకుంటాడు. మంచిదైతే దేవుడు ఇష్టం, లేకపోతే లేదు, మనకు అవసరం లేదు. ఈరోజు చాలా మంది ఉన్నారు, ఎత్తుంటే వద్దనకూడదంటే ఏంది? ఏమెత్తున్నా? డబ్బులా, బంగారమా, పువ్వా? ఊరు కావాలి? ఇది నీ హృదయం కదా ఆయన అడిగింది. ఇది ఎత్తరా? ఎందుకు ఇది ఆల్రెడీ పెద్దమ్మకో ఎంకమ్మకో గొర్రెకో పెట్టి వచ్చాము. అది ఆడింది, అది నేను డబ్బులు ఎత్తా ఆల్రెడీ అది అక్కడ. నేను రాకూడదు చర్చిలో కంటారు, ఏమొత్తేమి అంటే నువ్వు రాకుండా నేను డబ్బులు ఎందుకు నాకు అర్థం కాలా? నువ్వు రాకుండా నువ్వు పెట్టేది పోయింది కమ్మ, నాకు అర్థం కాలా? మేము మొక్కున్నామంట, మొక్కుబడి కోసం యేసు ప్రభు వచ్చింది. విరిగి నలిగిన హృదయం కావాలంటే ఆ హృదయాలు చెడిపోయి అవి వద్దురా మనకు అంటున్నాడు. ఆ హృదయంతో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే దైవభక్తి గొప్ప లాభ సాధకము. దైవభక్తిలో కూడా ఏం ఎదుర్కొంటున్నాడు? దైవ భక్తిలో కూడా లాభమా? మామూలు అనుకుంటారా? భక్తిలో లాభం ఎదుర్కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? ఎందుకు ఎదుర్కొంటున్నారంట? సత్యం విషయమై హీనులైపోయారు. సత్యం అంటే వాక్యం. వాక్యం తెలియని వాళ్ళు వాళ్ళందరం. మరి మనది నీకు తెలుసు అంటే నీకు తెలుసో తెలియదో కాదు మనం అనేది. తెలిస్తే అలా ఉండరు. కానీ పేతురు వాక్యం తెలిసినోడా తెలియనోడా? తెలిసినోడా తెలియనోడా చెప్పండి ఇప్పుడు మీరు. తెలిసినోడు. మరి తెలిసినోడు ఎందుకు వద్ద అంటున్నాడు? తెలిసినోడు వద్దనకూడదుగా, తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు వద్ద అన్నాడు పేతురు? మనస్సు పూర్తిగా కావాలి. నువ్వు లేకుండా ఎందుకు? చాలాసార్లు మీకు నేను ప్రారంభంలో, అంతకుముందు అయితే కాదు, నేను ప్రారంభంలో వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పాను,
మీరు బోవలు ఉండదు బయట కూర్చొని ప్రార్థనకి అయితే అవసరం లేదు, ప్రార్థన నాకున్నా బోనుకుందామని చెప్పాను చాలాసార్లు. మీరేమన్నారంటే ఏంటో మరి తెచ్చినప్పుడు అన్నారు కదంటే వండటం కోసం కాదు కావాల్సింది మనము దేవుణ్ణి ఉండాలి. ఎందుకంటే దీంట్లో కూడా ఏమంటుంది తెలుసా, వండుకొని తింటే బాగుంటుందిలే. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, బోవండి పెడితే ఒక 10 మంది అవుతారంట. బో కోసం వచ్చాడు ఏం కావాలమ్మా నాకు అర్థం కాదా, బోవండి పెడితే ఒక 10 మంది అవుతారు ప్రార్థనకి. బల్లె ఉండదు నిజంగా, నాకు బల్లె నవ్వు వస్తాడు ఆ మాట్లాడినప్పుడు. బో కోసం వస్తాడా? బాగా ఆలోచించండి. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా, దైవ భక్తిలో కూడా ఏం వెతుకుతున్నారు జనాలు, లాభం. ఎందుకు ఎదుగుతున్నారంట, వాళ్ళ మనసు చెడిపోయింది. వాళ్ళ మనసు ఏమైందంట, చెడిపోయింది. అందుకని బైబిల్ గ్రంథంలో సహోదరి సహోదరులారా బాగా గమనించి ఆలోచిద్దాం. ఎందుకంటే హెజ్కేలు అంటున్నాడు, వీళ్ళు నా జనులైనట్టుగా జనాలు కనపడుతున్నారు కానీ నాకు మాత్రం ఎలా కనపడుతున్నారు, నాకు ఎలా కనపడుతున్నారు అంటున్నాడు ఆయన. దేవుని మందిరంలోనికి వచ్చి ఏమి ఆశిస్తున్నారంట, లాభం అపేక్షించున్నారు. ఏం కావాలంట, లాభం. ఏ లాభం కావాలి నీకు? బంగారం కావాలా, వజ్ర వైడూర్యాలు కావాలా, ఆస్తి సంపదలు కావాలా, ఇస్తాడు. ఆయన ఏడని చెప్పట్లా, కావాల్సిన ఎన్ని పదవులు ఇస్తాడు, కానీ నరకం కూడా కాయిస్తాడు తెలుసా. అర్థమవుతుందా? అబ్రహాంకి ఇచ్చాడు, మళ్ళీ అబ్రహాం తిరిగి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తీసి దాచిపెట్టుకునే రకాల మనం ఇచ్చేవాళ్ళం కాదు. అందుకని ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఇయ్యకపోయావు కాబట్టి ఇదంతా ఆగిపోయింది, అంత రాబడి అంతా ఆగిపోయింది. పెద్దలు కూడా ఎప్పుడన్నారు తెలుసా, చలమంట చదువుతుంటే మరి చల్లట్లేదు కాబట్టి ఏమైంది, మురికి పడిపోయింది, తుప్పు పడిపోయింది, చల్లట్లేదుగా. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, పేతురు అంటున్నాడు, సీమోను నీ హృదయం సరిగా లేదు. ఇప్పుడు మనలో ఎవరికైనా ఈ హృదయాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఈ హృదయాన్ని చెప్పింది మొట్టమొదటిది ఏంటి, దురాలోచన ఆలోచించే హృదయము. రెండోది ఏంటిది, దైవ భక్తిలో కూడా లాభం అపేక్షించే హృదయము. మూడోది ఏంటిది, దేవుడి మందిరంలోకి వచ్చి కూర్చుంటారు కానీ వాక్యం వినకుండా ఉండే హృదయము. ఎవరికైనా ఉంటే వాళ్ళ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 78 అధ్యాయము 78 అధ్యాయము తీసారమ్మా 36వ వచనాన్ని ఒకసారి చదువుతాం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనలను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన ముఖస్థితి చేసి తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. ఇప్పుడు దేవుని ఎదుట వాళ్ళ హృదయం ఎలా ఉందంట, ఎలా లేదంటమ్మా, స్థిరముగా. స్థిరం అంటే ఇప్పుడు గారడీ విద్య చేసేటువంటి సీమోను హృదయం స్థిరంగా ఉందా? మరి ఎలా ఉందా హృదయము? ఈ వరము నాకు ఇస్తే ఈ వరాన్ని పొందుకున్న తర్వాత ఇక నేనే దేవుడిని అని చెప్పుకుంటా. అట్లాంటి హృదయం మామూలు హృదయం. ఇక నేనే ఇక దేవుడు లేడు, దేవం లేదు, ఏమి లేదు, నేనే మొత్తం అనేటట్టుగా. వీడు అలా అనుకున్నాడుగా. దేవుని మహాశక్తిని అందరూ పొగుడుతుంటే ఇతనికి అట్టుందంట, అమ్మా జీవితం ఏంటంటే చాలు, ఇట్లా నేను పొగడాలి జనాలు. దేవుడు పొగడాల్సిన పని లేదా? జనములు పొగడవుడు కొరక ఎన్ని చేస్తున్నారు లోకంలో వాళ్ళు. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం ఆ దేవుడి పని చేయాలి. దేవుడి కాడికి వచ్చేదాక దేనికోసం రావాలి? పరలోకం. అది అసలు గుర్తు. అసలు సీమోనికి అది ఇందని తెలుసా? అది ఇందని తెలుసా? మరి ఏం తెలుసు? వీళ్ళు చేసేది నాకంటే బాగున్నాయి అవి కావాలి, అంటే నీకంటే బాగుంటాయి కావాలా? ఎందుకని అసలు ఆయన ఎందుకు చేయించారు? ఇప్పుడు ఈ రోజులలో చాలా మంది ఏమంటారు తెలుసా, ఏంటంటే మీరు ప్రార్థన చేస్తే అసలు బాగుపడి అల్లాని ప్రార్థన చేస్తే బాగుపడతారు. నేను అదే చదువుతాను. చాలా మంది అంటారు ప్రార్థన చేస్తే అసలు మాకు బాగుపడలేదు, వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుపడతారు. నేను ఎప్పటి చదువుతాను తెలుసా, వాళ్ళ దగ్గరికి పంపండి. మేము బాగుపరిచే శక్తి మాకు లేదు, వాళ్ళ దగ్గర నేను పంపని చదువుతాను. మీరు అనొచ్చు అంటే అవును, మరి అంతరాలు వేసేవాళ్ళు మంత్రాలు వేసేవాళ్ళు కాడికి పోయేవాడు మన కాడికి ఎందుకు? అర్థమైందా? ఈరోజు ఆడ బాగుపడకపోతే మళ్ళీ అక్కడే పోయి ఆ విభూతి పూసుకుంటాడు, అవసరమైన అంతరం కట్టుకుని వస్తాడు. లేదా అంతరం తీసేయమంటే అంతరం దానిపైన దాని నా పని నాయన అంటాడు.
దేవుని పనిలోనికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత సీమోను లాగా నమ్మి బాప్తిస్మాలు పొందారు, కానీ హృదయం సరిగా లేదు జనాలు. ఈరోజు హృదయం ఏం ఆశిస్తుందంట? లాభమును అపేక్షించుచున్నది. ఎలా ఉన్నదంట? హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ వాళ్ళ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల భయభక్తులు మానవుల విధులను బట్టియే నేర్చుకొనినవి. ఇలా హృదయం దేవుడికి ఎట్టుందంటక? ఎంత దూరం ఉందంట? అది మనకు అర్థం కాదు. భూమికి ఆకాశానికి ఎంత దూరమో, తూర్పు పడమడికి ఎంత దూరమో, ఏళ్ళ హృదయానికి దేవుని హృదయానికి అంత దూరం ఉందంట. మరి భక్తిగా ఉన్నారుగా, ఎలా ఉన్నారు భక్తిగా? చెప్పండి ఇప్పుడు. దేని బట్టి భక్తి చూపుతున్నారంట? దేని బట్టి భక్తి చూపుతున్నారమ్మా? మానవ విధులను బట్టి, మానవుడు చెప్పిన దాన్ని బట్టి భక్తి చూపుతున్నారు, కానీ దేవుడి మీద నమ్మకంతో భక్తి చూపేవాళ్ళు కాదంట జనాలు. అర్థమవుతుందా? మానవుడు నమ్మిన దాన్ని బట్టి. ఇప్పుడు చాలా మంది అనొచ్చు, అయితే దేవుడు కార్యాలు చేయడంటే చేయడనే చెప్పట్లా, వచ్చినప్పుడు చేస్తాడు ఒకసారి అంతే. పొద్దుగూకులకి ఇదే పని కదా ఆయనకు. నీ కాలు బాగాలేకపోతే రావటము, కన్ను బాగాలేకపోతే రావటము, కడుపు లేకపోతే రావటము, జ్వరం వస్తే రావటము, ఏమి రాకపోతే చరాల్లో తిరగటమా, ఏమి రాకపోతే లోకాలలో తిరిగిపోవటమా. అందుకని దేవుడు ఎన్ని రోజులు చేయాలి నీకు? అవసరం ఆయనకు? అసలు అవసరం చేయాల్సిన పని ఏముంది? ఏట కోసం వచ్చేవాళ్ళు ఎవరు అంటున్నాడు? మంచి హృదయం లేని వాళ్ళు, సరి అయిన కానుంది హృదయము. ఏట కోసం వస్తారు, ఇది దేనికోసం రాలేదు, ఏట కోసమే. చాలా మంది ఏమంటారు తెలుసా? అయ్యా వేట కోసం రాకపోతే దేవుడు మంచోడు కదంటే, దేవుడు మంచోడే, చెడ్డోడు అని కూడా అన్నారా? మరి నువ్వే మంచిదాన్ని కాదు, నేనే మంచోడిని కాదు, మరి దేవుడు మన మీద తప్పు పడుతున్నా? దేవుడు ఎందుకు తప్పు పట్టాలి? అర్థం కదా? అందుకే ఏమంటున్నారు తెలుసా? వీళ్ళ హృదయము దేవుడికి దూరముగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం మనకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా చూద్దాం. 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువాడు ఆయనకు ఇష్టుడు. యథార్థముగా ప్రవర్తించే వాళ్ళు ఎవరికి కావాలంట? దేవుడికి ఇష్టమైన వాళ్ళు. ఎవరంటమ్మా? యథార్థం అంటే ముఖాముఖిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఎవరికి ఇష్టమో, కానీ ఉన్నది లేనట్టుగా చెప్పేవాళ్ళు ఎవరికి ఇష్టమో? మనుషులకి ఇష్టం. ఇప్పుడు నువ్వు మనుషుల దగ్గర పేరు కావాలా, దేవుని దగ్గర పేరు కావాలమ్మా? దేవుని దగ్గర పేరు కావాలంటే మనుషుల దగ్గర ఏమి రాదు, పేరు రాదు. అందరూ నేను అంటారు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు అన్ని. వీళ్ళు మంచోళ్ళు అన్నంత మాత్రం మనకేమైనా పండుగ వస్తాయక్క? ఇప్పుడు మీరు అందరూ నన్ను మంచోడు అన్నారనుకో, నేనేమైనా ఎంత లావు అయిపోతున్నా? మీరందరూ చెడ్డోడు నేను బక్షికి పోతున్నా? మీరు అన్న అనకుండా నాదేం లేదు, దేవుడు మంచోడు అన్నాను. ఇప్పుడు మీరు తప్పు చేస్తే చాలా మంది అంటారు తెలుసా, ఆశతో పాపం వాళ్ళు ప్రార్థన చేయమని డబ్బులు పంపిస్తే ప్రకాశ్ వద్దన్నాడు, అసలు మంచోడు కాదని మీరు అన్నంత మాత్రం నాకేమైనా వస్తాయా? దేవుడే చెప్పాడు, మనుషుల కోసం చెప్పొద్దు, నువ్వు నా గురించి ఆలోచించాలి, పరలోకం కోసం మనం మాట్లాడాలి. దేవుడు మనుషుల కోసం ఏముంది? ఇప్పుడు మీరు చాలా మంది కూడా వచ్చే ఆలోచనలు, దేవుడు చెప్పాడు కదా అయ్యా, దేవుడు చెప్పాడు కదంటే మనుషులు పద్ధతులు బట్టి చేస్తున్నారు. వీళ్ళు ఎవరి పద్ధతులు నేర్పించారు. ఏం నేర్పించారు? బాగుపడ్డావు కదా, ఇదిగో ఒక వారం దేవుడి మందిరంలో ఆ బో పెట్టు, నీ బాగుపడిన దానికి అయిపోయింది, ఇట్లా నేర్పించారు వీళ్ళకి అందరికి. మీరే నేర్పించుకోండి, ఏం నేర్పించలేదా? బాగుపడ్డావు కదా, ఒక 2,000 రూపాయల కానుకెయ్యి, బాగుపడ్డావు కదా, ఉద్యోగం వచ్చింది కదా, ఒక 5,000 రూపాయల కానుకెయ్యి, నేర్పించేది. ఇప్పుడు అయ్యేగా చేసే జనాలు ఏంటంటే, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, 5,000. మీ అబ్బాయి ఉద్యోగాలు ఉన్నాడు, నువ్వు మాత్రం డబ్బులు అడిగించావు. ఏ రోజైనా మందిరంలో కనపడ్డమ్మా?
ఏ రోజైనా కనపడడా? కనపడినోడికి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? అప్పుడప్పుడు వచ్చి ఏమంటారంటే ప్రార్థన చేయమంటారు. ఏడన్నాడు కోసం ప్రార్థన చేయాలక్క? బండి మీద చికారు కొడుతూ తాగుతూ తిరుగుతూ తందనాలాడేవాడి కోసము కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేయాలడా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన పాస్టర్ గారు మా అబ్బాయి మారలేదు. ఎందుకు మారతాడు? ప్రార్థన చేసే ఒకరు మారలేదంటే మారుతుందా? మారాలంటే ఏం చేయాలి? వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నమ్మితే నమ్మిన లేకపోతే లేదు, మనకు అవసరం లేదు. నమ్మితే లేకపోతే లేదు. వాళ్ళ కాడ ఏదో మాటలు చెప్పుకోవడం కోసం మనం అలా మాట్లాడమనుకో, వాడు ఏమంటాడు తెలుసా? నా దగ్గర నాలాగా మాట్లాడి నీ దగ్గరకు వచ్చి అంటాడు, అమ్మో మీ పాస్టర్ కూడా మామూలు కాదు, ఊరి దగ్గర వాళ్ళ మాట్లాడతాను మీ దగ్గర చెప్పేస్తాడు. లోకం అలా అయిపోయింది. మనం ఏం చేద్దాం? వినండి పాపం, బాగా నిద్ర వస్తుంది పాపం వాళ్ళకి మాటలు కొద్దిగా ఇరసంపు ఉంటుంది. ఎందుకంటే ఇబ్బంది పెడతాయి కదా ఈ మాటలు. ఈ మాట వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయి కదా ఎందుకు మనకు. కాబట్టి ఏమన్నాడు? యథార్థ హృదయుడు యెహోవాకు ఇష్టడు. ఎవరు ఇష్టడు? అందరు కాదు, యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉన్నందుకు యేసుప్రభుడు ఏం చేశారమ్మా? యేసుప్రభు మీద ఏం చెప్పారు? అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. యేసుప్రభు మంచోడు కాదన్నారు. ఎందుకు? యథార్థంగా ఉన్నందుకు. అదే అందరిలాగా అబద్ధకుడిగా ఉంటే యేసుప్రభుడు కూడా ఏం చేసేవాడు? సింహాసనం ఎక్కించాడుగా. అందరు యేసుప్రభు దగ్గరకు వచ్చి నిన్ను రాజుని చేస్తాం రమ్మంటే రాజు కావుతాను అన్నాడా? నేను వద్దయ్యని పారిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి. ఈ యథార్థం ఏం చేయాలి తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు తెలుసా? యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నారు, ఇదిగో మీరు సున్నమ కొట్టిన సమాధులు వలె ఉన్నారు అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఎట్టుంటో చెప్పు, వాళ్ళకి ఎట్టుంటది అక్క? సున్నమ కొట్టిన సమాధుల్లా ఉన్నారంటే వాళ్ళకి ఎట్టుంటది? మామూలు కోపం అవుతుందా? అయినా చెప్పదు. ఎందుకంటే మా బుద్ధులు ఇట్టాకే కాబట్టి మమ్మల్ని అన్నాళ్ళని పడి ఉంటున్నారు అంతే. చాలా అట్లే కదా. తాగిన దగ్గర పోయి నువ్వు తాగితే నాశనం అవుతావని చెప్పాలంటే భయం జరగకపో. ఎందుకో మా తాగితే మనకెందుకని. కానీ దేవుడి నా దగ్గరికి ప్రత్యేకంగా వచ్చినోడికి నేను చెప్తా. మనం పోయి వాళ్ళ దగ్గరికి పోయి చెప్పను. ఎవరైనా వచ్చా నేను ఒకటే చెప్తాను, ముందు నీ బుద్ధి మార్చుకో, నువ్వు బాగుపడతావు. ముందు నీ బుద్ధి మార్చుకో అన్నా. ఏమనాలి? నీ బుద్ధి మార్చుకో. ఎవరు మార్చుకుంటున్నారు బుద్ధులు? ఎవరైనా మార్చుకుంటున్నారా? ఎవరైనా మార్చుకునే ఎవరు ఉన్నారా? ఏ కాడికి చూడండి, ప్రతి ఒక్కడికి భూమి మీద శరీరంలో దాచుకొని జీవిస్తున్నటువంటి 198 మందికి డబ్బు లేకపోతే ఎలా బతుకుతామన్న ఆలోచన తప్పితే ఎవరిందక్క? మీరు అనొచ్చు ఊరికి అందరికీ ఉంది, లేకుండా ఉండేరు. ప్రతి వాడు కూడా దీని కొరకే. అందుకొరకే ఏమైపోయిందో తెలుసు ఈరోజు. ఇది వరకు సేవకుడు బోధకుడు అనేవాడు. ఈరోజు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? బోధ. అదే కొద్దిగా ఎడదీశారు దాన్ని. బోధ కూడు పెడుతుంది, సేవ కూడు పెడుతుంది. బాగుంది కదా? సేవ కూడు, బోధ కూడు. ఇంకంతకు మించి ఏం మాట్లాడు? జనాలకి ఇది అర్థమైపోయింది. అందుకే ఇది అందరు కూడా ఇలా వచ్చారు. ఆ రానాడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ ఉద్యోగాలు రాక 10వ తరగతి ఫెయిల్ అయిపోయి గాలిలో పెట్టి తిరిగేవాడు వచ్చి బైబిల్ పెట్టుకొని నేను కూడా సేవ చేస్తాను అంటున్నాడు. వాడికి ఏం తెలుసు? ఆలోచా కనీసం 10వ తరగతి పాస్ అయ్యేవా? 10వ తరగతి ఫెయిల్ అయ్యి చదువు చేత కాకుండా చదువు కూడా చాలా మంది తిరిగితే ఏడైనా బాగుపడతారని ఏం చేశారు. అందుకని ఇప్పుడు అందరూ వచ్చి ఇదే పని చేసుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఏది కష్టపడాల్సిన పని లేదు కదా. కింద కూర్చున్న వాళ్ళు ఏం చెప్పినా వింటారు కదా. ఏ చెప్పినా వింటున్నారు కదమ్మా. ఎవరో చెప్పినా వింటారు కదా. ఏది నువ్వు చెప్పేది నువ్వు అడుగుతురా? ఎందుకంటే ఎవరు చెప్పిన వింటున్నాం కదా. అందుకని వాళ్ళకి ఆనవాతిగా మారిపోయింది అలాగా. ఎందుకంటే ఏది అర్థం కాకుండా పోయింది. ఈరోజు కష్టపడి పని చేయమని చెప్పి చూద్దాం, 2 రోజులు చెమట వచ్చి పని చేయమని చూద్దాం, మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయమని చూద్దాం. అవసరం లేదు ఇవన్నీ. ఏదో లేక టైం పాస్ కోసం, కాలక్షేపం కోసం చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కావాలని చూడండి, ఎక్కడైనా మీటింగులు పెట్టాలంటే భయపడుతున్నారు జనాలు తెలుసా? దేనికి? మీటింగ్ పెడితే వచ్చిన వాళ్ళకి ఎంత అవుతుందని ఒక భయం. ఇక్కడ మీటింగ్ పెట్టమని అనుకున్నారు. పాస్టర్కి ఎంత ఇవ్వాలి, వచ్చిన కీబోర్డ్ వాడికి ఎంత ఇవ్వాలి, ఫ్యాడ్ కొట్టినోడికి ఎంత ఇవ్వాలి, వాడికి 5,000 ఇవ్వాలి, ఈడికి 10,000 ఇవ్వాలి, ఈడికి 2,000. 5,000 రూపాయలు అరగంట తోటి తపలా కొడితే 5,000 రూపాయలా? ఏం చేసేవని? మళ్ళీ ఈయన కొడతాడంతే, తర్వాత సూ వేసుకుంటాడు, తిరగడానికి వెళ్ళిపోతాడు, వాక్యం చెప్తాడు. అసలు వింటాడా? అట్టోళ్ళు అసలు నాకు అవసరం లేదు, నేను ఎక్కడ ప్రార్థన పెట్టినా వీళ్ళందరినీ గెలవడం అవసరం లేదు. సింపుల్గా వాక్యమే కావాలి ప్రార్థన. వీళ్ళందరితో మనకేం పని? అర్థం కాదు నీకు. ఎందుకు చెప్తున్నా తెలుసా?
వాక్యానికి ఈరోజు కరువు అయిపోయారు. అన్నిటికీ మనుషులు పాడిపోయారు కానీ వాక్యానికి కరువు అయిపోయారు. దేవుని సేవ చెయ్యాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే, దేవునిలో కూర్చోవాలంటే మీ హృదయాలు ఎలా ఉండాలంట? యథార్థముగా ఉండాలి. ఉన్నదా నీ హృదయం యథార్థంగా? యథార్థమైన హృదయం ఎక్కడైనా ఉందా? యథార్థత కలిగి జీవించే వాళ్ళు ఉన్నారా? సీమోను, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. సరిగా ఉందనుకున్నావా? సరిగా లేదు. సరిగా లేకపోతే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆమె ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మరి నువ్వు సరి చేసుకుంటున్నావా? సరి చేసుకోవట్లా. ఏం చెప్తున్నావు? సరి చేసుకోకుండా ఏం చెప్తున్నావు? వాళ్ళ మీదే కంప్లైంట్ ఇస్తున్నావు. వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటి? బాగా చెప్పలేదు వాక్యం. మరి బాగా చెప్పాలంటే ఏం చేయాలి? మరి బాగంటే ఏంది? బాగంటేంది? కల్పనా కథలు అని ఎక్కడ రాయబడింది? తిమోతి రాసిన 2వ పత్రిక ఉంది కదా, కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు జనాలకు ఇష్టం. కావాలని చూడండి, కుప్పలు పోతాడు. ఏం చెప్పడు, వాక్యం ఏమైనా చెబుతారా? ఏముండదు. ఏం చేస్తారు తెలుసా? నవ్వించి ఎంటర్టైన్మెంట్ చేసినందుకు వాడికి పోయి కూర్చుంటారు జనాలు. నవ్వటమే ఏం లేదు. కావాలంటే మీరు చాలా మంది, నేను ఎలా ఒక మినిస్ట్రీ తప్ప ఒక మినిస్ట్రీ ఎక్కువ కాదు, కానీ కొన్ని చోట్ల మీరు మీటింగ్లకు కానీ కొన్ని చోట్లకి వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకొని వచ్చారంటే ఏమి నేర్చుకోవడం ఉంటుంది. 2 రోజులు 3 రోజులు పోయి కూర్చొని పోలండి పోయి తినొస్తారు. ఏం చేశారంటే ఏముంది, అబ్బా కొత్త పాట వచ్చింది, కొత్తగా డ్యాన్సులు వేశారు. అక్కడ వాక్యం చెప్పారంటే ఏం చెప్పాడు గురించి తెలియదు. ఏమన్నది? ఎగ్గిన వాళ్ళు వేస్తాడు, పిట్టకథ చెప్తాడు, ఒక్కొక్క వాళ్ళందరూ నవ్వుతూనే ఉంటారు. వీళ్ళు నవ్వి పగలగా నవ్వుతుంటారు కానీ ఏం నేర్చుకోవడం తెలియదు. నవ్వటమే. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు లిస్ట్ పెడతాడు, ఎంత ఖర్చు అయింది, మీరేం చేస్తున్నారని. పైన లిస్ట్ కదా, ఆ లిస్ట్ పెట్టినప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? నిలువు దోపిడీ ఇచ్చారు. బాగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టారు కదా, మనం ఏమి ఇవ్వకపోతే ఎంత ప్రేమ. ఏంది దీనిలో కూడా హృదయం సరిగ్గా. సీమోను గారడీ కంటే కూడా డేంజరస్ ఉన్నాడు ఈ రోజులలో. వారాన్ని కొద్దిగా కరెక్ట్గా ఉన్నాడేమో కానీ వీళ్ళు అంతగా లేదు, మరీ డేంజర్గా ఉన్నారు ఈ రోజులలో. కష్టపడి రాత్రి పగులు చెమట వచ్చి సేవ చేసే వాళ్ళు ఉన్నారని గుర్తు పెడతారా? మన పాస్టర్లే కదా వీళ్ళు ఏం చెప్తారు అంటారు. మరి వాళ్ళ దగ్గర ఏమంటున్నారు నాకు అర్థం కాదా? మన పాస్టర్ మేమేం చెప్పాలి, వీళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారక్క? వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఏం నేర్చుకున్నారంటే వీడికి వచ్చిన తర్వాత పిట్ట కథ చెప్తారు. మొన్న పోతే ఆ మీటింగ్లో ఈ పిట్ట కథ చెప్పారని ఆ కథ చెప్పుకొని నవ్వుకుంటూ కూర్చుంటారు. చెట్ల కింద జనాలు పాపం కథలు నవ్వుకోవటానికి. ఆలోచించండి, ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యథార్థ హృదయం కావాలి దేవునికి. ఈరోజు నీ హృదయం యథార్థంగా ఉందా? ఈరోజు నీ హృదయం యథార్థంగా చూడండి. బైబిల్ గ్రంథంలో చూస్తే మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలోకి వస్తే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 44వ వచనం. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు. ఏం చేస్తున్నారంట? నటన. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? నేనేమని చెప్పానా? పరిశుద్ధాత్మ దేవుడే కదా కీర్తనాకారుడు దావీదు ద్వారా మాట్లాడించాడు. నా మాట చెవిన పడగానే వాళ్ళు ఏం చెప్తారంట? విధేయత. ఏది ఎంత విధేయత చూపిస్తున్నారంట? అదేంటంట? అది నిజమా? అబద్ధం, నటన. ఎట్లంటే ఊరన్న ముఖాన్ని కనపడగానే వందనాలని మళ్ళీ నవ్వుతూ చెప్తారు, బాగున్నారంటారు. నిజం చెప్పు, మనసులో చెప్పు. మనసులో దూరం చెబుతారా? ఎప్పుడైనా కొత్తగా ఎవరైనా చూశారు, కొన్ని చోట్ల కూడా చూశారు అనుకోండి, ఎప్పుడు అనుకున్నాను అనుకోండి, ఎందుకంటే నేను ఎవరికి నా గురించి చెప్తాను. ప్రార్థన పోయినప్పుడు అన్నా వందనాలు అంటాను. నేను అంటాను మనస్ఫూర్తిగా చెప్పన్నా అంటాను. నీ దగ్గరికి ఇదే తరగతి చెప్పాలి. మనస్ఫూర్తిగా చెప్పు. ఏంటంటే ఎందుకు కనపడ్డాను ఈడికి అనుకుంటున్నావుగా అన్నాను. అంతే నన్ను అనుకున్నాను. అవును మరి అన్న, అంతే అనుకున్నాను అప్పుడు. అవును మరి అంతే. అలా ఉంటుంది వాళ్ళ మనసులో తెలుసా? అలాగే ఉంటుంది. చాలా మంది కనపడుతుంటారు. ఏం తెలుసా? ఎందుకు కనపడ్డాను పట్టుకుంటే వాదన్నట్టు. నేను చెబుతున్నా, నీకు దేవుడి వాక్యం చెప్పడం నీకు నచ్చదు కాబట్టి నీ ధైర్యం నువ్వు నా వాక్యం చెప్తాను. ఏంటంటే ఎలా అంటున్నాడు? అంతే. నిజాలు చేదుగానే ఉంటాయి. ఇప్పుడు అబ్బ బాగున్నావా, ప్రార్థన బాగుతున్నావా, అవన్నీ బాగానే చేస్తున్నావా, దేవుడు బాగు చేసేదా, ఎన్ని అబద్ధాలు నీతో చెప్పించి నేను చెప్పి నువ్వు మళ్ళీ అబద్ధాలు నాకు ఎక్కువ చెప్పడం.
నేను ఒక బ్రదర్ దగ్గరికి వెళ్తే అదే చెప్పాను, ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్పడం, నాకేమీ చేయటం, నీ పని నువ్వు ఉండవు కదా, చేయటానికి నా పని ఏంది? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట చెవిని పడగానే నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజం చెప్పు, మనసులో నువ్వు ఇలా ఉన్నావు అందుకని నేను ఇలా అంటున్నాను అని నువ్వు మగవాడిని చెప్పేస్తే నిజమైతే తెలియపోదుగా. ఇప్పుడు నీ గురించి నేను, నా గురించి, అమ్మాయి గురించి నీ దగ్గర నేను వచ్చి చెప్పడం కంటే ఆ అమ్మాయితో అంటే అయిపోద్దిగా. మరి ఎందుకు ఇలా నటించేటటువంటి తత్వాలు వచ్చాయంటే వీళ్ళు దేవునికి ఇష్టలు కాదు. ఎందుకు కాదంటే వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేటువంటి హృదయము కాదంటే ఇలా హృదయము. ఎవరి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు? పద్ధతులకు పరిస్థితులకు అనుకూలంగా నడుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజులలో. దేవుని వాక్యానికి అనుకూలంగా నడుచుకునే వాళ్ళు ఎక్కువైపోయినరా? పరిస్థితులకు అనుకూలంగా ఏమన్నా పరిస్థితులు ఏం జరుగుతామా? రేపైనా చావాల్సిందే, ఎన్నైనా చావాల్సిందే. ఈ రోజైనా విడిపెట్టాలనుకునేవాడు ఈ రోజైనా విడిపెడతాడు, రేపైనా విడిచిపెడతాడు. నటించేవాడితో ఎప్పుడైనా టెన్షన్. యథార్థంగా ఉన్నోడితో బైబిల్ గ్రంథం చెప్తాను తెలుసా, ఇదిగో దురాలోచనలు ఆలోచించి నమ్మక ద్రోహం చేసేవాడితో కడుపు నిండా అన్నం తినటం కంటే పగస్తుడి దగ్గర పోయి మంచినీళ్ళు తాగడమే మంచిదంట. వీడు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని బంగారం పెడతానంటాడు, చికెన్ పెడతానంటాడు, మటన్ పెడతానంటాడు. లోపల ఉన్న దాంతో ఎందుకు మళ్ళీ? ఇప్పుడు అదే చెప్తుంది బైబిల్. ఏమంటే తెలుసా, మీ హృదయము ఏమైపోయిందంట? అమాయకత్వంలోనికి వెళ్ళిపోయింది. మీ హృదయము లాభమును అపేక్షించుచున్నది. అందుకనే గారడీ విద్య చేసేటువంటి సీమోనుతో మాట్లాడుతున్నాడు, సీమోను నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. ఇప్పుడు మీ హృదయాలు దేవుని ఎదుట సరిగా ఉన్నాయా? ఉన్నాయని చెప్పాలంటే ఎన్ని ఒప్పుకోవాలి. ఎన్ని ఒప్పుకునే తత్వం ఉందా? ఇంత ఖచ్చితంగా ఉండాలంటే అట్ట అంతే. మరి ఖచ్చితంగా ఉండాలంటే కుదురుద్దమ్మా? కష్టం, కొంచెం కష్టమే. ఇంత ఖచ్చితంగా ఎట్లా ఉండాలంటే ఉండాలి, తప్పదు. పరలోకం పోవాలని అనేకులు చూసుదురు కానీ వారి వల్ల కాదు. ఎందుకంటే అన్ని దిక్కులు ఇబ్బందులే, అన్ని దిక్కులు సమస్యలే, అంత లక్కన అయ్యే. కాబట్టి సమస్యలకు ఎదురు నిలబడేవాడే దేవుడి బిడ్డ. సమస్యలు వచ్చినప్పుడు దాక్కునేవాడు దేవుడి బిడ్డ కాదు, సమస్యలకు ఎదురు నిలబడేవాడు. అందుకని బైబిల్ ఏమంటుంది తెలుసా, యెషయా గ్రంథం 44 ఒక మాట చెప్తున్నాడు. జాగ్రత్త చూద్దాం, సమయం అవుతున్న తర్వాత ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 44 అధ్యాయము 20 వచ్చినప్పుడు ఒక చిన్న మాట చూద్దాం. 44:20 వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు చెడిపోయినదై తప్పుదారిని వారిని తీసుకొని పోతున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకున్నట్టుకు వానికి బుద్ధి చాలదు. ఇడేం చేస్తున్నాడంట? బూడిద అంటక్క, బూడిద అంట. ఇప్పుడు ఇది తినేదంతా కూడా దేవుడు ఏమంటున్నాడు? బూడిదే. సీమోను, నువ్వు ఇస్తున్నావు కదా ఈ డబ్బులు, ఈ బంగారము, ఈ వజ్ర వైడూర్యాలు, ఏం చెప్తున్నాడంటే నేను బంగారము వజ్ర వైడూర్యాలు నీకు ఇస్తున్నాను, ఆ బలం ఏమంటే పేతురు ఏమంటున్నాడంటే నీ వెండి నీతో కూడా కాలిపోతాయి. కాలిపోయే వాటి కోసం ఎందుకమ్మ తపన పడతారు జనాలు? కాలిపోతే తెలుసా, మీరు ఇచ్చేటువంటి అన్నీ కాలిపోయాయి. ఒకరోజు మనం ఇచ్చేవన్నీ కాలిపోయాయి. కాలిపోనిది ఎల్లప్పుడూ మనతో ఉండేది ఏమిటి తెలుసా? యథార్థమైన హృదయము, నమ్మకమైన హృదయము, స్థిరత్వము కలిగిన హృదయము, నటించకుండా ఉండే హృదయం కావాలి దేవునికి. ఈరోజు ఎవరి జీవితాలు ఇలా ఉన్నాయి మనం ఆలోచించండి. ఎవరున్నారు ఇలా చెప్పండి, ఆలోచిద్దాం. ఒకసారి మనం గమనిస్తే ఈరోజు ఎవరికనుకొని అందరూ భయపడతారు. ఎందుకు భయపడుతున్నారు అమ్మా జనాలు, మనుషులు? దేనికి? మేము సుమ్మే నాకు పెట్టావు నాకు భయపడతాను, నేనేమో నేను పోషిస్తున్నాను నాకు భయపడటానికి. మనకెందుకు? అందరూ నాకెందుకు అనుకుని పోతుంటే దేవుడి పని ఊరికానే కొనసాగించాలి. యేసు ప్రభు నాకెందుకు అనుకుంటే శిలువ మరణం పొందేవాడా? పేతురు, యోహాను, యాకోబులు మాకెందుకు అనుకుంటుంటే అపోస్తుల కార్యాలు అలా రాయబడేదా? మాకెందుకు అనుకోవాలా? ఏమనుకున్నారు తెలుసా? ప్రాణాలైనా ఇస్తాం కానీ పాపాన్ని పారదోలాలి. ఈరోజు ఎవరు మనం అనకూడదు, ఏ మాట మనం పడకూడదు. ఎవరైనా మనం అంటే ఎక్కడ మన చిన్నతనం వస్తుందని ఎవరు అనటానికి లేదు. అంతా పర్ఫెక్ట్ గా జరగాలి. అట్ట జరుగుతాక దేవుడి పని నాకు అర్థం కాలా. దేవుడి పనిలోనికి వచ్చినటువంటి ఏమంటంట? నిందలు
అవమానాలు, దూషణలు ఉంటాయి. నిన్ను దూషిస్తారు దేవుడి పనిలో, నిన్ను తిడతారు, నిన్ను అంటారు, నిన్ను కొడతారు. అయినా నువ్వు పడరావంటే ధన్యుడివి. ఎప్పుడైనా అర్థమైంది అలాగా? ఎక్కడ చెడ్డ పేరు రాకూడదు, మనకు లోకంలో చెడ్డ పేరు రాకూడదు, దేవుడిలో చెడ్డ పేరు రాకూడదు. రెండు దిక్కులు ఒక మనిషి ఉండగలరు అక్కడ, చెప్పండి. ఎక్కడే చెడ్డ పేరు రావుడుగా, వస్తే దేవుడిని రావాలి లేదా లోకంలో రావాలి. మరి ఎందుకు మనం రావట్లేదు ఈరోజు? ఎందుకు మనం అలా ఉంటున్నాం చెప్పండి? ఈరోజు నటిస్తున్నాం. నటనంతా నటనే. దేవుని మాటలు చెప్పించాలంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని ఒక భయం, అది నేను పడిపోయింది. రాత్రి మీకు చెప్పిన భయం గురించి అది నేను వచ్చేసింది. అది వచ్చిన తర్వాత నేను ఎవరో మార్చలేకపోతుంటారు. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నావు తెలుసా? దేవుడి దగ్గరికి రాకపోతే దేవుడు ఏమైనా చేస్తాడేమని భయంతో దేవుడి దగ్గరికి దేవుడి బిడ్డలాగా వచ్చి కూర్చుంటున్నావు. కానీ నిజంగా దేవుడి హృదయం లేదా? ఎవరమన్నారు? ఎవరికి చేయమన్నారు? అలాగా అనుకో, చాలా మంది అనొచ్చు, అసలు ఊరికి రాకపోతే ఎలా? దేవుడే ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రకటించినప్పుడు ఎంతమంది మారారు తెలుసా? ఎంతమంది మారారు ఇర్మియా ప్రకటించినప్పుడు? ఒక్కడు కూడా మారు మనసు పొందలేదంట. మరి ఆయన గురించి చెప్పాడు సువార్త, వీధులలోనికి, దారులలోనికి, గోడలలోనికి చెప్పుకుంటూ పోతున్నాడంట. జనాలు ఆయన చూసి నవ్వుతున్నారంట. అయినా ఇబ్బంది లేదు, చెప్పుకుంటూ పోతున్నారంట. కొట్టారంట, జనపడినటువంటి పిల్లవాళ్ళు వచ్చి ఎగతాళి చేశారంట. ఎంతో మంది హేళన చేశారంట. ఎంతో మంది అతన్ని ఇబ్బందులు పెట్టారంట. అయినా ఇర్మియా ఏమన్నా మాట్లాడా? ఇర్మియా గ్రంథం చదివినప్పుడు ఎంత పచ్చిగా ఉంటుందో తెలుసా? చాలా పచ్చిగా రాయబడి ఉంటుంది ఇర్మియా గ్రంథం. మీరు మోసగాళ్ళు, మీరు దోచుకునే వాళ్ళు, మీరు ద్రోహులు, మీరు క్రూరులు, మీరంతా నటిస్తున్నారు, మీరంతా వ్యర్థంగా ఉన్నారు, మీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా లాభం కోసం వస్తున్నారని ఎంతగా పచ్చిగా చెప్పాడు. ఎందుకంటే అంత చెబితే ఎవరైనా నమ్ముతురా? అక్కడ చెబితే నేను మారుతురా? చెప్పండి, అక్కడ చెబితే నేను మారుతురా? మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన అలాగా? దేవుడు చెప్పించాడు. దేవుడు చెప్పించాడు. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు గురించి ఘోరంగా మాట్లాడాడు. పౌలు కూడా ఏమన్నాడు తెలుసు? అనేక చోట్లకి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు ఎవరైనా ఆయన పొగిడారా? కొట్టారు, రాళ్ళతో కొట్టారు. కొట్టేసిన తర్వాత వాళ్ళ సొంత ఊళ్ళో పౌరులు ఏం చేశారంట? తరుముకుపోయారంట. వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది పెట్టారు. నీకు ఎక్కడానికి పేరు రాదు, నీకు ఎక్కడ ప్రఖ్యాతి రాదు, యథార్థం అన్నవాడికి లోకంలో బాధలే. మరి దేవుళ్ళో బహుమానం, దేవుళ్ళో గొప్ప పేరు వస్తుంది, దేవుళ్ళో ఆశీర్వాదం వస్తుంది. మనిషి కొద్ది రోజుల తర్వాత ఏమైపోతాడు తెలుసా? పేరు వచ్చే కొద్దీ దేవుడిని పక్కన పెట్టేస్తుంటారు తెలుసా? ఏళ్ళ పేరు బయటకు వస్తుంటుంది కదా, దేవుడి పేరు పక్కకు రాదు. కొన్ని రోజుల తర్వాత ఏళ్ళ ఫోటోలు, ఏళ్ళ ఫ్లెక్సీలు, ఏమంటే దేవుడి అసలు ఉంటుందా? ఒక ఏదైనా చేస్తే పేపర్ నిండా ఏళ్ళ ఫోటోలే, దేవుడి వాక్యం ఉండదు అసలు. ఎందుకు? వాక్యం లేకుండా మీరెందుకు అర్థం కాదా? స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత అందరికీ కావాలి, అందరూ పాట పాడాలి. ఎవరు పాట పాడకుండా ఇబ్బంది పడతారని అందరికీ పాటలు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. వాక్యం చెప్తారా? వాళ్ళు ఒక రేపు ప్రార్థనకు రాలేము, వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు పాట పాడాలి, వీళ్ళు డబ్బులు ఇచ్చిన పాట, వీళ్ళందరికీ ఇచ్చాక వాక్యం చెప్పండి. ఈరోజు టైం లేదు, రేపు చెప్తాను. రేపు టైం ఉంటుంది, ఈరోజు లేదు, రేపు ఉంటుంది. వాక్యానికి ఈరోజు ఏమైపోయింది? మనసులు మాటినటం లేదు. అందుకని సీమోను, దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు, నీ హృదయం సరిగా లేదు. కాబట్టి ఏమంటున్నారు తెలుసా? నీవు ఎలా మాట్లాడుతున్నావంటే బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్తలోని కొత్త లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుతాం. సజ్జనుడు తన హృదయములో మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. అంటే మంచి వాళ్ళ హృదయంలో ఏముంటాయంటక్క? మంచి మాటలే ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయా? మరి మంచి మాట ఏంది? చెడిపోయే వానికి మంచి మాట ఏంటంటే అది తప్పు అని చెప్పడమే మంచి. తప్పు అని ఇప్పుడు చెప్తారా? కాబట్టి ఈ రోజులలో నీ హృదయము మంచి ధననిదా, చెడ్డ ధననిదా?
మంచి విషయాలు నీ హృదయంలో ఉన్నవా, చెడ్డ విషయాలు నీ హృదయంలో ఉన్నవా? ఒకవేళ గారడి విద్య చేసేటువంటి సీమోను లాంటి హృదయం మనలో ఉన్నదేమో ఆలోచించండి. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. చదవండి. పాపం మానని కళ్ళు గలవారును, బాగానండి, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి. ఏమంట? దేనిలో ఉన్నారంట? లోభత్వమందు సాధకము చేయబడ్డారంట. లోభత్వం అంటే లోభత్వములో సాధకము చేయబడ్డ హృదయాలంటే అలా. సాధకం అంటే అది దాంట్లో మంచి నేర్పు కలిగిన వాళ్ళంట. ఎంత నేర్పు! ఇప్పుడు గారడీ విద్య వాడికి అది ఎంత నేర్చుకున్నాడు తెలుసా? ఎన్నో రోజుల నుంచి నేర్చుకున్నాడు. మనుషులట మాయ చేసి అలా సంపాదించుకోవాలని నేర్చుకున్నారు. ఈ రోజులలో చాలా మంది కనుక లోభత్వమందు సాధకం చేయబడిన హృదయాలు చాలా మందిలో ఉన్నాయి. ఈరోజు అలాగనే పడుతున్నారు. జనాలు కూడా అలాగనే మారిపోయారు. ఎవరు మారుతారు? ఎవరు మారుస్తారమ్మా? ఎవరైనా మార్చాలనుకుంటే ఎవరికి లేదు. ఎందుకంటే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో అవసరం సమయమైంది, సాయంత్రం వచ్చి వారికి దానికోసం చెప్తాను దాని గురించి. కాబట్టి ఎందుకు మాట్లాడాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేకపోతే నీ వెండి, నీ బంగారం, నువ్వు తెచ్చే కానుకలు, నువ్వు తెచ్చేటువంటి అర్పణలు, నీ శరీరం మొత్తము నీతో కూడా నశించిపోతాయి. నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉండాలి? సరి అయినదిగా ఉండాలి. లాభం అపేక్షించకూడదమ్మా. దైవభక్తిలో దేవుని దగ్గరికి వచ్చి ఏదో ఆశపడి దేవుని దగ్గరికి రాకూడదమ్మా. ఏదేదో దానికోసం దేవుని దగ్గరికి రాకూడదమ్మా. పరలోకం కోసం రావాలి దేవుని దగ్గరికి. మారు మనసు పొందడానికి రావాలి. మనుషుల దగ్గర మంచి పేరు కోసము నటించొద్దు. నటించే హృదయాలు ఈ రోజులలో ఎక్కువైపోయినాయి. గారడీ విద్య చేసే సీమోను హృదయం కూడా నటించే హృదయమే. పిలుపు దగ్గర పిలుపుకు నచ్చినట్టుగా నడుచుకున్నాడు. పేతురు దగ్గర పేతురుకు నచ్చినట్టుగా నడుచుకున్నాడు. ఎంత ఎవరు నటించమన్నారు? నీకేం కావాలి? నాకు అది కావాలి. అయితే ఓరకెట్టా ఈరని తెలిసి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకుంటున్నారు. ఈరోజు మనం కూడా చాలా మంది కూడా మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ఏదేదో చెప్తుంటారు. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? పండగలకు పబ్బన్నాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటే మంచి పేరు కోసము ఘనంగా చేస్తుంటారు, అందరికి కనపడేటట్టుగా. నువ్వు చేసేది కుడి చేత తెలిసేది ఎడం చేతి కొడక, మరి ఘనంగా ఇది చేస్తారు జనాలు. ఘనంగా అదేంటంటే మళ్ళీ స్టేజీల మీదకి ఎక్కించి ఫోటోలు తీసుకొని ఫోటో లేకపోతే గుర్తు కోసం ఏం గుర్తుండగలకు? ఘనంగా ఘనతల కోసం, మనుషులు ఘనతల కోసం చాలా మంది చేశారు. వాళ్ళకి ప్రార్థన తెలియదు, వాక్యానికి కొరియని కూర్చోరు. అంటారు, ఇదిగో నేను ఇలాగ దేవుడి కోసం ఒక 10,000 ఖర్చు పెట్టాను, అందరూ చెప్పు అంటారు. నేను అంటాను, నీ 10,000 నువ్వే తెచ్చుకో, నేను చెప్పను. అందరూ చెప్పేదేంటి? వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు ఎక్కడో తెలుసా? నేను ఇచ్చినట్టు ఇంకొకటి తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేస్తారు. అబ్బాయి ఎంత ఆలోచించారు, నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు నేను చేసినట్టు ఇంకొకరు చూశారు అనుకో, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అంటే వాళ్ళు కూడా ప్రేరేపించబడి వాళ్ళు కూడా చేస్తారంట. అంటే నీకోసం కదా చెప్పనేది, వాళ్ళ కోసమా? అంటే ఇది కూడా ఎంత నటించకూడదేమో నేను అనుకుంటాను. నిజంగా లోకంలో కొద్దిగా గొప్ప చదువుకున్నా కాబట్టి నా కాడి మాట్లాడే మాటలు తెలుస్తున్నాయి, కానీ చదువు రాని వాళ్ళు అయితే పక్క బాగా పట్టలేదు దగ్గర. అంటే దేవుడి జ్ఞానం ఉంటుంది కానీ లోక జ్ఞానం ఎరగాలిగా, వాటిలో మనస్తత్వం ఎరగాలిగా అంటారు. వాళ్ళ కోసం అయ్యా, నా కోసం కదా. నీ కోసం కాకపోతే మరి నీవెందుకు వచ్చేస్తున్నావు? అందరికి నువ్వు ఇవ్వాలి, నీ కొడుకు ఇవ్వాలి, నీ కూతురు ఇవ్వాలి, నీ భార్య ఇవ్వాలి, నీ వల్ల వచ్చేదాన్ని అసలు అడగాలా? దేవుడు రాజకీయ సభలా ఏం నేర్చుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు. నా పేరు చెప్పంట, నీ పేరు ఎందుకు? ఏడికే సరిపోద్ది పరలోకానికి బావయ్యి. మీరు ఇచ్చిన బావు, మీరు దన్నాయి బావు. మరి ఎలా చేయాలంటే సువార్త కొరకు ఖర్చు పెడతాను. నేను ఎన్ని సంవత్సరాలు చెప్పినది చెప్తాను. నేను చేసేది అదే, మిమ్మల్ని చేయమనేది అదే. ఎందుకంటే నేను చేసేది ఎవరికి తెలియదు, మీరు చేసేది కూడా ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియాలి? పరలోకమందున్న కన్న తండ్రికి మాత్రమే తెలియాలి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు నీకు ఏ బహుమానం ఇవ్వాలో ఇచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా కావాలంటే చూడండి, మనం ఎప్పుడు ఏది చేసినా కూడా, చర్చలు ఏది చేసినా కూడా ఎవరిని ఎప్పుడు అనగడం. నేను పెట్టానని చెప్పడం, మీరు ఇచ్చారని చెప్పడం, జరిగేది జరుగుతూనే వెళ్ళిపోతాను.
మరి ఎట్లా జరిగిందంటే అది ఆయనే చేశారు. మనకేం తెలుసు? మనకేం తెలుసా? సంఘ బాధ్యతలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి చెప్తున్నాను. నేనేం చెప్తాను 2 సార్లు 3 సార్లు అంటాను సంఘానికి. వీళ్ళు అనుకుంటే నేను అనుకుంటాను, అబ్బో వీళ్ళు పాపం కష్టంతో ఉన్నారులే, వీళ్ళకి ఎంత కాదు అని చెప్పేసి సంఘంలో ఉన్న వాళ్ళతో మేము తెచ్చుకుంటాం. ఏదైనా కొడక, ఏది కావాలన్నా కొడక. ఎందుకంటే దేవుడి పని దేవుడికి ఇష్టం వచ్చినట్టు చేయాలక్క. మీకు నచ్చినట్టు చేయండి దయచేసి. సీమోను హృదయం సరిగా లేదు దేవుని ఎదుట. అందుకని ఏమన్నాడు? మా మాట బాగా చదవండి అక్కడ. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు కనుక, మంచి మాట చెప్పాడు ఇక్కడ, లేదు కనుక అంటే దేవుడి పనిలో నీకు పాలి పంపులు ఇవ్వటేంది? నువ్వు దేవుడి పని కలుగుడివి, దేవుడి మందిరంలో ఉండటానికి నీకు అర్హత. కాబట్టి మనము పాలి భాగస్థులము కావాలి దేవుడి పనులు. పాలు పంపులు లేని వాళ్ళగా ఉండకూడదు. ఇప్పుడు సీమోనుకు పాలు పంపులు ఉన్నాయా లేవా? లేవు. ఎందుకంటే హృదయములో ఒకటి పెట్టుకొని ఆలోచించాడు. ఇప్పుడు మనం హృదయంలో ఎన్ని పెట్టుకొని చేస్తుంటారో పాపం చాలా మంది. ఎట్లా చేస్తుంటారంటే ఏం చేస్తాం? దీంట్లో కూడా ఉంటుంది అసలు. అది ఎలా ఉంటుందంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవి చేస్తుంటారు, దేవుడికి చేయడం వల్ల వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవి చేసుకుంటుంటారు. ఊరిలో ఏమన్నా నేను అలా అప్పుడప్పుడు మా అక్క వచ్చి అంటే మీకు దెబ్బలు కట్టుకున్నాను వచ్చి, అయ్యా దశం భాగం నాకు ఎత్తది, నువ్వు మా చర్చికి వస్తున్నాను ఇప్పుడు సంవత్సరాలు రాలేదనుకో, నాకు ఎందుకు ఎత్తున్నావు? తమ్ముడే ఎత్తున్నావు, ప్రేమతో దేవుడికి ఇచ్చినట్టు కాదు. మరి ఎక్కడ ఇవ్వాలంటే నువ్వు ఆడిపోతావు ఆడేయమని చెప్పాను. నాకు ఇచ్చేది నాకు అర్థం కాదా? ఇదిగో బాబు జీతం వచ్చిందంటే తీసుకోమన్నా అబ్బి అని ఇచ్చావు, కానీ దేవుడికి ఇచ్చాడు కనుక అంటే నా కష్టాలు చూసేస్తున్నావు కాబట్టి ప్రేమ నాకు ఇవ్వద్దు. మరి ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఏ చర్చికి పోతున్నావు, ఏ ఊళ్ళో పోతున్నావు? మార్కాపురంలో చర్చికి పోతున్నావు. ఆడ పాస్టర్ గారు ఉంటారుగా, మరి నాకు ఇచ్చేదంటే అటు ఇవ్వకూడదా? తప్పది, చాలా తప్పు. మీకు రాత్రి మొగుడు సేవ చేసేది ఒకడు, తినేది ఒకడా? ఇది దేవుడిని మెచ్చడం. నువ్వు ప్రేమ తీయాలనుకుంటే 1000 రూపాయలు 2000 ఇవ్వాలనుకుంటే నాకు ఇది వీటి ఖర్చులు కూర్చోండి, అది కానీ ఇది చేసినట్టు ఇచ్చినట్టు కాదని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పుడు అవును అంటే అవును. మరి ఇది దేవుడి ప్రేమ ఎలా ఉంటుంది, బైబిల్ ఎలా చెప్తుంది. మరి అట్టగా మనం ఒకదంటే సీమోను హృదయం లాంటి హృదయాలు ఎంతమందికి ఈరోజు. దీంట్లో కూడా స్వార్థమే. స్వార్థం కోసం చేసే ఉపయోగం ఉందాక దేవుడి పనిలో నీకేముండదు, పాలి భాగస్తులు కాదు, పరలోకమున నీకు అర్హత లేదు. ఈరోజు ఒకవేళ అలాంటి హృదయాలు ఉంటే బైబిల్ ఏం చెప్తుందో వచ్చేవాళ్ళని చెప్తున్నాను. అంటే సరి చేసుకునేది అట్లా వచ్చేవాళ్ళని చెప్పుకున్నాం అందరూ.